సో నేను ఇంట్లో ఉన్నా. చాలా రోజుల నుంచి నేను చదివిన పుస్తకాలు, వాటి గురించి ఒక వీడియో చేద్దాం అనుకున్నా. సో ప్రస్తుతానికి ఇప్పుడు ఏవైతే ఈ పుస్తకాలు కనిపిస్తున్నాయో ఇంకా చాలా ఉన్నాయి వేరే ఇంట్లో. ఇప్పుడు ప్రస్తుతం నేను ఉంటున్న ఇంట్లో ఇవే ఉన్నాయి అన్నమాట. సో సాధ్యమైనంత వరకు ఆన్ ది స్పాట్ ఏదైతే పుస్తకం అనేది చదివినప్పుడు అది మనకొక సబ్జెక్టివ్ థాట్ ప్రాసెస్ని కానీ ఆబ్జెక్టివ్ రియాలిటీని కానీ మనలో మన ఆలోచన విధానంలో ఒక వాల్యూ కానీ ఒక పర్స్పెక్టివ్ని కానీ యాడ్ చేయాలి. సో అట్లా నాకు అర్థమైన విషయం ఏంటి, ఒక పుస్తకం నుంచి నేను ఆన్ ది స్పాట్ ఇప్పటికీ నాకు గుర్తున్నది ఏంటి అని. ఇప్పుడు మనం ఈ పుస్తకాలను చదివాం కదా, ఇందులో ఏదైతే మనకి రియల్ టైంలో అప్లికేబుల్ అయ్యి మనం ఆచరణలోకి తీసుకొస్తామో అదే జ్ఞానంలాగా మనకి మారుతుంది. లేదు అంటే మన సబ్జెక్టివ్ థాట్ ప్రాసెస్లో మనకు ఆ విషయం గుర్తుంటుంది. సో ఆ గుర్తున్న విషయం మనం ఆచరణలోకి తీసుకొచ్చిన విషయం ఏదైతే ఉంటుందో అదే మనకి వాల్యూ యాడ్ అయినట్టు. ఇంకా మిగతా ఆ పుస్తకంలో ఉన్నదంతా మనం మర్చిపోయామంటే మనం దాన్ని రికగ్నైజేషన్ చేయనట్టు, లేదు అని అంటే దానికి అంత విలువ లేనట్టు. సో ఆ రకంగా నేను ఈ బుక్లన్నిటిలో ఇప్పటివరకు నాకు ఆన్ ది స్పాట్ నాకు గుర్తున్నది, నేను నా మైండ్లోకి దాన్ని ఉపయోగించుకున్నది చెప్తాను అనమాట. సో పాకుడ్రాళ్ళు. సో ఈ పాకుడ్రాళ్ళు బుక్లో సో ఫైనల్గా నాకు ఒక వాల్యూ యాడ్ అయింది ఏంటి, ఒక రియాలిటీని అర్థం చేసుకోవడానికంటే మంగమ్మ చివరి రోజుల్లో ఒక మాట అంటుంది అనమాట. ఆమెకి కార్లు, డబ్బులు, ఆస్తి, బంగ్లాలు అన్నీ ఉంటాయి, ఎటు వెళ్ళినా సరే చాలా విపరీతమైన పేరు, కీర్తి కూడా ఉంటుంది. సో ఆమె అంటుంది ఏమనంటే, మాస్టారు జీవితంలో అన్నిటికన్నా నిజమైన బాధ ఏంటంటే మనం నిజంగా ప్రేమించడానికి ఎవరో దొరకపోవటం, మనల్ని రియల్గా స్వచ్ఛంగా ఎవరో ప్రేమించడానికి లేకపోవటం అంటుంది. ఆమె ప్రేమించడానికి ఎవరు దొరకలేదు స్వచ్ఛంగా, అలాగే జెన్యూన్గా ఆమెను ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరు. చుట్టూ ఆ డబ్బు కోసం, ఆ సంపద కోసం, ఆమె పేరు పరపతి కోసం చుట్టూ ఉన్న మనుషులే ఆమెతో మిగిలిపోయారు. కానీ చివరికి ఆమె జెన్యూన్గా ప్రేమించే వ్యక్తులు ఎవరూ లేకపోవటం వల్ల చివరికి ఆమె ఎంత ఆస్తిపరురాలయ్యి ఎన్ని డబ్బులు ఉన్నా సరే ఒక ఎంప్టీనెస్తో చివరికి ఆమె లైఫ్ ఎండ్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద మోరల్ ఆఫ్ దిస్ బుక్ యాక్చువల్లీ, పాకుడ్రాళ్ళు. సో ఆహారం ఆరోగ్యం అని ఈ బుక్ ఎప్పుడో చదివా. సో ఇందులో అసలు నేను ఇదివరకు మామూలుగా అసలు నేను సాంబారు, పెరుగు, ఇంట్లో చేసిన ఏదైనా పప్పుచారు లాంటివి కానీ, టమాటాలు ఏమన్నా అన్నం తినేటప్పుడు ఆ కరివేపాకు టమాటాలు వస్తే పక్కన పెట్టడం, ఇట్లా ఉండేది. అసలు నేను అసలు ఫుడ్డీ కాదు, అసలు జీరో నాలెడ్జ్ అబౌట్ ఫుడ్ అన్నమాట. సో ఎప్పుడైతే కొన్ని పుస్తకాలు చదివానో అసలు వాటి వల్ల ఉపయోగాలు ఏంటని తెలుసుకున్న తర్వాత కొంచెం ఇక ఏదైతే తిండికి సంబంధించిన విషయంలో నా ఇష్టాలు పక్కన పెట్టి ఏది బాడీకి మంచిదో అది తినటం అనేది ఒక అవగాహన వచ్చింది. సో విజయానికి 5 మెట్లు. సో యండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన బుక్ ఇది. ఈ బుక్లో ఒక పాయింట్ ఉంటుంది, కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడానికి బంధుత్వం ఎందుకు, మానవత్వం ఉంటే సరిపోద్ది కదా అని. అంటే మనుషులందరూ కూడా ఒక బ్లడ్ రిలేటివ్స్ అని ఆయన యొక్క పర్స్పెక్టివ్లో చెప్పాడు. అది ఒకటి. దట్ ఈస్ ద ఓన్లీ పాయింట్. అది నాకు ప్రస్తుతానికి గుర్తున్నది వాల్యుబుల్ థింగ్ అనమాట. అది మిగతా చాలా విషయాలు చెప్పారు కానీ దట్ ఈస్ ద వెరీ వాల్యుబుల్ థింగ్. ఇంకొకటి ఏంటంటే, మనిషి ఎవరైనా చనిపోయినప్పుడు మనం అందరం బాధపడుతూ ఉంటాము. కానీ ఆ చనిపోయినప్పుడు ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత మనం చేసే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, ఆ టెంట్ సామాన్లు కానీ, ఆ పూలు చల్లటం కానీ, దానికి సంబంధించిన కార్యక్రమాలు, ఆ గుంత తీయటం, వీటన్నిటి వల్ల చాలామందికి ఒక ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది అని. అంటే ప్రతి మనిషి యొక్క కారణం వెనకాల దాని ప్రతిఫలం ఇంకొకటి ఉంటుంది అని. అంటే ఏది అన్నీ ఒకలాగుంటే నువ్వు అక్కడ ఉండవు, నేను ఇక్కడ ఉండను. సో ప్రతిదాన్ని ఒక ఆబ్జెక్టివ్ రియాలిటీలో ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలని ఆయన చెప్పిన విషయం అనేది కొంచెం కన్విక్షన్గా ఉంది. సో అంతే, మిగతా అన్నీ ప్రస్తుతానికి నాకు గుర్తులేదు. సో నేను దాన్ని తీసుకోలేదు. ఈ పాయింట్ ఒకటి ఉందన్నమాట, కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడానికి
బంధుత్వం ఎందుకు, మానవత్వం ఉంటే సరిపోద్ది కదా అని. నీకు ఇవ్వగలిగే స్థాయి ఉంది, అవతలోడికి నిజంగా జెన్యున్గా కష్టం ఉన్నప్పుడు మనుషులందరూ బంధువులే కదా అనేది పాయింట్. విజయానికి 5 మెట్లు. ఇదేదో ఐ థింక్ కంచాలయ్య గారి బుక్ ఇది, కాపులు శూద్రులు అని రాశారు. సో అంటే చరిత్ర ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, వృత్తులు ఏంటి అనే దాని గురించి. ద వింగ్స్ ఆఫ్ ఫైర్ తెలుగు అనువాదం బుక్ అబ్దుల్ కలాం గారిది. సో ఈ బుక్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన ఎప్పుడైనా ఒక ఎక్స్పెరిమెంట్ కానీ ఏదైనా ఆయన ఒక ప్రయోగం చేయాలనుకున్నప్పుడు ఆయన ఫస్ట్ ప్రేయర్ చేసుకునేవాడంట. అబ్దుల్ కలాం గారు ప్రేయర్ చేసుకొని ఆ మైండ్ ఆ పనిలోకి ఇన్వాల్వ్మెంట్ అయ్యే వరకు శ్రద్ధ పెట్టేవాడంట. ఒక్కసారి ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత ఇంక నేను పని చేసేవాడిని కాదు, నా మైండ్ ఆటోమేటిక్గా పని చేస్తుంది అని చెప్పాడు. అండ్ ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నేను అర్థం చేసుకునే విషయం ఎలా అంటే, ఇప్పుడు ఒక సైకిల్ చక్రం ఉంది. ఒక సైకిల్ చక్రంలో మీరు ఒక కాగితం అనేది పెట్టి ఇలా తిప్పారనుకో, చిన్నప్పుడు మనం ఫస్ట్ 2-3 సార్లు మనం తిప్పాలి, ప్రయత్నం చేయాలి. ఒక్కసారి తిరిగిన తర్వాత వదిలేస్తే చాలు, ఇక దానంతట అదే తిరుగుతుంది కదా. సో మైండ్ కూడా ఆ ఇనిషియల్ మూమెంట్, ఆ ఇన్వాల్వ్మెంట్, ఆ పనికి మన మైండ్కి ఏదైతే లింక్ అనేది ఉంటుందో దాన్ని మనం ఆ స్టార్టింగ్ ఇన్వాల్వ్మెంట్ చేయగలిగితే చాలు. దాని తర్వాత మైండ్ తనంతట తానే పని చేస్తుంది, నువ్వు ప్రయత్నం లేకుండా ఎఫర్ట్లెస్గా పని సాగుతుంది. సో అది నాకు వాల్యూ యాడ్ అయింది. ఫ్రెడరిక్ నీషే ఫిలాసఫీ ఇంక ఇది చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్రెడరిక్ నీషే ఫిలాసఫీలో ఇక ఇట్స్ ఎ ఫిలాసఫీ అంతే, చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. సో ఒక ఉమెన్తో ఎలా ఉండాలి, ఉమెన్ దగ్గర స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉండాలి, నీకంటూ ఒక స్ట్రాంగ్ కన్విక్షన్తో ఉండాలి, లేదంటే బికాస్ ఆఫ్ ది హార్మోనల్ డోపమైన్ రైజ్ వల్ల నువ్వు డౌన్ అయిపోతావు కొంచెం సుఖం కోసం, ఆ వ్యామోహాల కోసం. సో యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ అనేది ఒకటి. సో ఎవరైతే నీ శత్రువుతో స్నేహంగా ఉంటున్నారో వాళ్ళని నమ్మొద్దు. నువ్వు ఎవరినైనా శత్రువుగా ఫీల్ అవుతుంటే నీ ఫ్రెండ్ అతన్ని కూడా శత్రువులా ఫీల్ అవ్వాలి, లేదంటే అతను నిజమైన స్నేహితుడు కాదు అని. విల్ టు పవర్ అని అంటే మనిషికి వచ్చే ప్రతి కష్టాన్ని అధిగమించాలి అని అంటే యాక్సెప్ట్ చేయాల్సిన వాటిని కూడా యాక్సెప్ట్ చేయకుండా అధిగమించడం అని కాదు, యాక్సెప్ట్ చేయాల్సిన రియాలిటీని యాక్సెప్ట్ చేసి దాన్ని దాటడానికి మనం చేయగలిగిన పరిస్థితి, మనం ఉన్న ఆర్థిక పరిస్థితులు కానీ సామాజిక పరిస్థితులు కానీ. ఇప్పుడు సామాజిక పరిస్థితులు ఒకప్పుడు ఎక్కువ తక్కువ ఇట్లా చాలా ఉన్నాయి పరిస్థితులు, కానీ పోరాటం ఉద్యమాలు చేసి ఎలా అయితే సాధించుకున్నారో వీ షుడ్ కమ్ ఓవర్ దట్ అనమాట. ఒకటి అమోర్ఫతి అంటే, సో విధిలో ఏదైనా ఇప్పుడు మనం ఒక పనిని ఒక ప్రయత్నం చేస్తున్నాం, మనం అది అవ్వలేదు, ఇంకా నేను వెళ్ళను, ఇది మళ్ళీ జరగొద్దు అని అక్కడ డ్రాప్ అవుతుంది, క్విట్ అవుతాం కదా. అట్లా క్విట్ అవ్వద్దు. మనకు నచ్చిన పనిలో మనం 100 సార్లు విఫలమైనా సరే దాన్ని ప్రేమించగలగాలి జీవితాన్ని అని. ఇప్పుడు మనకు అప్పుడప్పుడు చిన్న అనారోగ్యాలు వస్తాయి, అనారోగ్యం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తాం, మళ్ళీ ఇట్లాంటి కష్టం ఇంకా రావద్దురా నాయన అని దాన్ని ఛేదరించుకుంటాం మనం. అట్లా కాకుండా జీవితం అనేది అన్ప్రెడిక్టబుల్. కొన్నిసార్లు మన చేతుల్లో మన కంట్రోల్లో లేని విషయాలు మన మీద అటాక్ చేస్తాయి. అది అనారోగ్య రూపంలో కానీ, ఫెయిల్యూర్స్ రూపంలో కానీ, మనకు నచ్చిన వ్యక్తులను దూరం అయ్యే రూపంలో కానీ, అలాంటివి మళ్ళీ జీవితంలో జరగొచ్చేమో, జరిగినా అది జీవితంలో ఒక అందం, జీవితంలో అది ఒక భాగం అని దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి అని. అది మనిషి జీవితంలో చేసే లక్ష్యం దిశగా వెళ్ళేటప్పుడు కానీ, మన కంట్రోల్లో లేని విషయాలు జరిగినప్పుడు కానీ, జీవితం తాలూకు లక్షణం అది అని దాని యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట అమోర్ఫతి అనేది. సో ఇంకా చాలా విషయాల్లోనే అవన్నీ డీటెయిల్గా చెప్పాం, బట్ దీస్ ఆర్ ది వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్, పోస్ట్ చేయని ఉత్తరం, మహత్రయరా. సో ఈ బుక్లో నాకు గుర్తున్న ఒకే ఒక పాయింట్ ఏంటంటే, ఈయన ఒకళ్ళ దగ్గరికి వెళ్తారు, ఒక చిన్న ఆశ్రమానికో దేని దగ్గరికి వెళ్తారు, పేరుకి అది చారిటీ లాంటిది. సో ఆమె బయటకు వచ్చి ఎంత అంటే అలాంటి ఒక ఆర్గనైజేషన్లో ఉంటూ ఆమె పీస్ఫుల్గా మాట్లాడకుండా ఎదుటి వాళ్ళతో ఎలా రీచ్ అవ్వాలనే మినిమం డిగ్నిటీ ఆఫ్ కన్వర్జేషన్ లేకుండా ఎంత దరిద్రంగా వాళ్ళతో కన్వర్జేషన్ చేసినప్పుడు అతను అంటాడనమాట, ఒక మనిషి ఇలా అయితే ఎదుటి వ్యక్తితో ప్రవర్తించకూడదు, మినిమం కర్టసీ అనేది ఉండాలి ఎదుటి వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు. అంత రెక్లెస్గా, అంత కేర్లెస్గా, అసలు మాట అనేది ఎంత బ్యూటిఫుల్. ఒక మనిషికి ఇంకొక మనిషికి కమ్యూనికేషన్ చేయడానికి ఇది నేచర్ ఇచ్చిన ఎంత బ్యూటిఫుల్ విషయం కదా.
ఈ ఈ మాట అనే దాన్ని అవతల వ్యక్తిని హర్ట్ చేయడానికి, అవతల వ్యక్తి మీద ఒక కుళ్ళుని, జలస్ని ప్రదర్శించడానికి ఇంత కుళ్ళిపోయిన విధానంలో ఉపయోగించుకోవాలా అనేది ఆయన రియలైజ్ అవుతాడు యాక్చువల్గా. సో మరి సో వీ షుడ్ బి వెరీ కొంచెం మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళతో కైండ్ ఆఫ్ ఈ మాటల్లో ఉన్న ఒక గ్రేట్నెస్ని ఉద్దేశించుకొని మనుషులతో మరీ అంత హర్ట్ చేయాలనే ఉద్దేశంతో మనుషుల్ని ఎప్పుడూ మాట్లాడకూడదు అనేది అర్థమైందనమాట. అంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాట్లాడటం వేరు, రెగ్యులర్ టైంలో కూడా మనలో ఉన్న ఎంప్టీనెస్ని మనం ఫుల్ చేసుకోవడానికి ఎదుటి వ్యక్తిని కావాలని హర్ట్ చేయడం అనేది సో కరెక్ట్ కాదు అనేది ఇందులో వెరీ ఇంపార్టెంట్ విషయం. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది పాయింట్ యాక్చువల్గా. ప్రస్తుతానికి గుర్తుంది అదనమాట. సో ఏదైతే మనకు గుర్తుండి మనకు వాల్యూ యాడ్ అవుద్దో అదే పుస్తకం మనకి ఇచ్చిన వాల్యూ అనమాట. సో అదురే ముస్లిం కథలు అని స్కై బాబా అని ఒక ఆయన రాశారు. సో ఇందులో ఏంటంటే ఒక అమ్మాయి వాళ్ళ చెల్లెలు యాక్చువల్గా ఇంట్లో ఏ పని చేయదు యాక్చువల్గా, అమ్మాయి పుట్టినప్పటి నుంచి. సో బుర్కా వేసుకోమన్నా వేసుకోదు, ఆ ఫార్మాలిటీస్ ఫాలో అవ్వదు వాళ్ళ ఇంట్లో, పుట్టినింట్లో చెప్పినప్పుడు. సో ఏదైనా ఒక దర్జాగా పెరుగుతుంది ఆ అమ్మాయి. సో ఎప్పుడైతే పెళ్ళి అయిపోయి వెళ్ళిపోతుందో సడన్గా వాళ్ళ అన్న వాళ్ళ చెల్లెల్ని చూడటానికి వెళ్ళినప్పుడు అంత కంప్లీట్ ఫుల్ బుర్కాతో ఒక ఏదో చాకరీ చేస్తూ పని చేస్తూ అక్కడెక్కడ కనిపిస్తూ ఉంటుంటే వాళ్ళ అన్న ఒక్కసారిగా హీ ఫెల్ట్ ఎమోషనల్. మా చెల్లెలైనా ఎలా ఉంది, అసలు ఇంట్లో ఎలా ఉండేది, ఇప్పుడు ఇలా ఉంది ఏంటి అని చెప్పేసి తను చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాడు. తనని అడుగుతాడు అనమాట, ఇంట్లో ఒక పని చెయ్యవు నువ్వు సరిగ్గా, నీకు నచ్చినట్టుగా ఉంటావు, ఈ బుర్కాలు ఈ ట్రెడిషన్ ఏవి ఫాలో అవ్వు, కానీ ఇక్కడ ఇలా చేస్తున్నావా అని తను ఎమోషనల్గా ఫీల్ అవుతాడు అనమాట. అంటే ఒక అమ్మాయి జీవితం అనేది వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, అవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది అనే ఆ లైఫ్ డిసిషన్. అంటే ఆమె అడ్జస్ట్ అయిపోయింది అక్కడ, అది నాకు అర్థమైపోయింది. అది ఆ రియాలిటీలో ఉన్న విషయాన్ని ఆయన ఈ బుక్లో చెప్పాడనమాట. అంటే మనుషులు ఎప్పుడూ కూడా మనకి విలువిచ్చే దగ్గర, మనం నడిచే దగ్గర వాళ్ళకి కొంచెం ఫ్రీడంగా ఉంటారు. వాళ్ళ ఆటలు ఎక్కడైతే వాళ్ళు ఒప్పుకోని దగ్గర అడ్జస్ట్ అయి బతుకుతారనమాట మనుషులు. సో మరీ అంత రిస్ట్రిక్షన్ చేయకుండా కొంచెం ఫ్రీడమ్ ఇవ్వటం, కొంచెం ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళకి కొన్ని ఒపీనియన్స్, కొన్ని చిన్న చిన్న ఇష్టాలు ఉంటాయి. సో దానికి తగ్గట్టు బతకనివ్వాలి మనుషులను అనే ఒక విషయం ఇది అర్థమైంది ఈ బుక్ చదివిన తర్వాత. సో పరుసవేది అంటే ఆల్కెమిస్ట్. సో ఈ బుక్లో ఏంటంటే నాకు గుర్తున్న పాయింట్, మరి ఏదో ఒక కన్వర్జేషన్లో అంటాడనమాట, నాకు మరి అంత జీతమా, నాకు మరి అన్ని డబ్బులా అని ఏదో అంటాడు. అనగానే అవతల వ్యక్తి అంటాడనమాట, మరీ ఎక్కువ అనకు, కాలం వినేస్తుంది ఆ మాట అని అంటాడు. అంటే నాకు ఇది చాలా ఎక్కువ, నాకు ఇంత వస్తుందా, నేను ఇలానా అని మరీ అంత గట్టిగా అనకు, కాలానికి కుళ్ళు పుడుతుంది, అప్పుడు అది నీ దగ్గర నుంచి తీసుకుంటుంది అని ఒక మేనిఫెస్టేషన్ కాన్సెప్ట్లో చెప్పాడు. అంటే దీని అర్థం ఏంటంటే ఎప్పుడు కూడా మనము మన వర్త్కి ఏదైనా ఒకటి ప్రతిఫలం వచ్చినప్పుడు ఎస్ దిస్ ఈజ్ మై బర్త్, నాకు ఇది వచ్చింది అనుకోవాలి. అలా కాకుండా నాకు ఇంత ఉందా అని నీకు నువ్వే అనుకుంటే కాలం అది తీసుకుంటుంది అనే ఒక పర్సెప్షన్లో చెప్పాడనమాట. సో అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు, బట్ దీన్ని నేను రిలేషన్స్లో ఎక్కువ వాడతాను అనమాట. మనకున్న ప్రేమలు కానీ అనుబంధాలు కానీ మనం ఎక్కువ ఎక్స్ప్రెస్ చేసామనుక అవుట్ సైడ్ వరల్డ్కి, సో సొసైటీ నుంచి కానీ కాలం నుంచి కానీ వచ్చే ఒక అదే అంటారు కదా, మంచి వాళ్ళని కాలం ముందు తీసుకెళ్తుందని, ఆ కాన్సెప్ట్లో చెప్పిన మాట అది. సో విక్టర్ ఈ ఫ్రాంక్ల అర్థం కోసం మనిషి అన్వేషణ. సో ఇందులో నాకు వాల్యూ యాడ్ అయింది గుర్తున్న విషయం ఏంటంటే, పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే, సో రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలు జర్మన్లో జరిగిన యుద్ధంలో ఎంతోమంది వేల కుటుంబాలు చనిపోయాయి ఆ గ్యాస్ ఛాంబర్లో. సో తల్లిదండ్రుల్ని, కూతుర్ని, భార్యల్ని, భర్తల్ని అందరినీ కోల్పోయారు. సో అతని ఫ్యామిలీ మొత్తాన్ని కోల్పోయి చివరికి అతను బయటపడినప్పుడు అతనికి అర్థమైన విషయం ఏంటంటే, పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే దానికి ప్రతిస్పందించే రెస్పాన్స్, ఆ స్వేచ్ఛ ఏదైతే నీలో ఉంటుందో దాన్ని ఎవడో లాక్కోలేడు అనేది ఇందులో ఉన్న మెయిన్ మోరల్ ఆఫ్ ది పాయింట్. ఏదో భగవాన్ పాదాల ముందు చలంగార బుక్. ఈ చలం బుక్స్ నాకు అసలు ఏమీ గుర్తులేదు. సో
సో ఈ బుక్ మాలపల్లి ఉన్నవ లక్ష్మీనారాయణ గారు రాసింది. దీని గురించి ఎప్పుడైనా స్పెషల్ టాక్ చేస్తా, ప్రస్తుతానికి అవసరం లేదు. సో జెన్ సరళమైన జీవన కళ. ఈ జెన్లో నాకు ఇప్పటికీ గుర్తుంది, నేను ఫాలో అవుతుంది ఏంటంటే, ఎప్పుడైనా మన ఇంటి లోపలికి వచ్చేటప్పుడు చెప్పులు ఎట్లా పడితే అట్లా ఎడవకుండా ఒక పద్ధతిగా చెప్పులు అనేది మనం విడిచిపెట్టి లోపలికి వస్తే ఆ చెప్పులు పద్ధతిగా విడిచిపెట్టి లోపలికి వెళ్ళటం అనే ప్రక్రియ ద్వారా మన మైండ్ కూడా ఒక క్రమశిక్షణకు అలవాటు అవుతుంది. తెలియకుండానే మనలో ఆ క్రమశిక్షణ తెలియకుండానే అలవాటు అవుతుంది ప్రతి విషయంలో అని ముందు ఆ చెప్పుల దగ్గర నుంచి స్టార్ట్ చేయండి అని చెప్పారనమాట. సో మా అమ్మ మొదటి నుంచి ఎప్పుడు చెప్తూనే ఉంటుంది. సో ఈ బుక్ కూడా చదివిన తర్వాత ఆ పాయింట్ నేను కోరిలేట్ చేసుకొని ఇప్పటికి కూడా చెప్పులు లోపలికి వెళ్ళేటప్పుడు ఎట్లా పడితే అట్లా ఎడవకుండా ఒక దగ్గరగా పద్ధతిగా పక్కనే ఇడ్చి వెళ్ళిపోతాను అనమాట. సో దట్ ఈస్ అ వాల్యూ ఇట్ ఈస్ యాడెడ్ ఇన్ మై లైఫ్. సో సెబాస్టియన్ శంకర తనిఖీల భరణి గారు రాసిన బుక్. సో ఇందులో దేవుడికి సంబంధించిన లిటరసీ. సో బాగుంటుంది. సో ప్రొఫెసర్ కంచా ఎలే షెపర్డ్ గారు రాసిన బుక్ ఇది. సో మాలల తత్వం అని. సో మాల అంటే మా క్యాస్ట్ కాబట్టి తీసుకున్నా అసలు క్యాస్ట్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, దీని మూలాలు ఏంటి అని. సో ఏ వృత్తులు చేసేవాళ్ళు ఏంటి అనేది రాశారు ఆయన. ఇట్స్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. సో మహాప్రస్థానం శ్రీశ్రీ. సో మహాప్రస్థానం శ్రీశ్రీలో ఊరి చివర దారి పక్కన చెట్టు కింద కూర్చున్నది ముసలిదొకటి, ముతుకల బారిన దేహం, కాంతిహీనమైన గాజు కళ్ళు, ముగ్గుబట్ట వంటి తల, ముతుకలో తేరిన దేహం, పడి ఉన్నది యగాదిగన బండరాతి వలె, రానున్నది చలికాలం, దీనురాలు, ఈ ఎవ్వే మరణిస్తే ఆ పాపం ఎవ్వరిదంటూ వెర్రిగాలి విలపిస్తే, నాది కాదన్నది ఎగురొచ్చిన ఎంగిలాకు అనే ఒక పద్యం ఉంటుంది. అది ఎలా అంటే, ఎవరైతే ముసలి వాళ్ళు ఉంటారో మంచాన పడిన వాళ్ళు, వాళ్ళని మరీ అట్లా వదిలేయకూడదు. మన ప్రొటెక్షన్ అది. వాళ్ళు మన జీవితాల్లో ఎంతో సేవ చేసి ఉంటారు, మనకి వయసులో ఉన్నప్పుడు ఎన్నో ఆస్తులు ఇచ్చి ఉంటారు, ఎన్నో డబ్బులు ఇచ్చి ఉంటారు. వాళ్ళకి మినిమం ప్రొటెక్షన్ ఇవ్వాలి, కానీ ఒక అనాథలాగా వాళ్ళని వదిలేయొద్దని ఆయన చెప్పిన ఒక ఆ ఎంపతిలో నుంచి వచ్చిన కవిత్వం అనేది అన్నిట్లో నాకు ఎక్కువ గుర్తున్నది. ఇంకొకటి ఏదో శ్రీనివాసరావు అనే కవిత ఉంటుంది అనమాట. వేళ కాని వేళలో దేని గురించి వెతుకులాట, ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు అని. అంటే దేని గురించి నీ తపన, ఎందుకు అర్ధరాత్రి నిద్ర పట్టక ఏవేవో ఆలోచిస్తూ ఉంటావు, డూ యు నో వాట్ ఈజ్ హ్యాపెనింగ్, అసలు నువ్వేంటి, ఎందుకంతా అనే దాని గురించి. అంటే అనవసరమైన ఆలోచనలు ఆలోచించకుండా నైట్ దేనికి అనే ఒక క్లారిటీ లేని తనంలో నీకేం కావాలో నీకు తెలియాలి కదా అనే దాని గురించి చెప్పిందనమాట. సో దట్ ఈస్ అ మహాప్రస్థానం శ్రీ. సో నెక్స్ట్ స్వేచ్ఛ, ఆదిలోను అంతంలోను, జిడ్డు కృష్ణమూర్తి గారు. అంటే స్వేచ్ఛ అంటే ఎప్పుడైతే నువ్వు నీ మైండ్ నుంచి సపరేట్ అయ్యి దాన్ని ఒక అబ్జర్వేషన్గా, ఒక విట్నెస్గా నువ్వు చూస్తావో అప్పుడు మాత్రమే నీకు స్వేచ్ఛ వస్తుంది. కానీ నువ్వు ఎంత డబ్బు సంపాదించినంత మాత్రాన, ఎంత కార్లలో తిరిగినంత మాత్రాన రాదు. నీ ఆలోచనల్ని నువ్వు ఒక ఆకాశంలో ఉన్న మేఘాల్లాగా వాచ్ చేయగలగాలి. వెన్ ఇట్ ఈస్ నాట్ నీడెడ్, అప్పుడు మాత్రమే నీకు కంప్లీట్ స్వేచ్ఛ అనేది ఉంటుంది అనేది ఈ బుక్ యొక్క మెయిన్ సారాంశం. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఫిలాసఫీ. ఒక వాల్యూ యాడ్ అయింది అనేది కాదు ఇది. మన యొక్క ఆలోచనని ఎలా వాడాలి, దాని యొక్క మైండ్ స్వరూపం ఏందనే దాని గురించి ఈ బుక్. సో జీవితం అంటే ఏంటి, వ్యక్తిత్వ వికాసం, కుటుంబం, సమాజం, లక్ష్యాలు, ప్రజాస్వామ్యం సిద్ధాంతాలు, బిఎస్ రాములు గారు రాసిన బుక్ చదివాను. సో ఆల్మోస్ట్ లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చినోడిని కాబట్టి ఇందులో ఉన్న విషయాలన్నీ నాకు తెలుసు. సో యా. సో సమస్యలు పరిష్కారాలని యండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన బుక్ ఇవి. యాక్చువల్గా అంటే డబ్బు సంపాదన, కెరియర్, వీటి గురించి ఆయన రాసింది ఏంటంటే, ఏదైనా ఒక ఫీల్డ్లో మనం ఉన్నప్పుడు ఆ ఫీల్డ్ ఫేడ్ అవుట్ అయిపోతుంది అన్నప్పుడు మనం ఆల్టర్నేట్ సొల్యూషన్కి వెళ్ళాలి, దాన్నే పట్టుకొని ఉండొద్దు అని చెప్పిన విషయాలు అన్నమాట ఇది. సో ఆయన ఏదైతే నవల్స్, బుక్స్ రాస్తున్నప్పుడు ఇంకా పుస్తకాలు చదవటం తగ్గిపోయిన టైంలో ఆయన సినిమాల్లోకి వెళ్ళిపోయాడు. సో ఆ కైండ్లో చెప్పాడు ఆయన. సో
అప్లికేబుల్ అయ్యే వాళ్ళకి అప్లికేబుల్ అవుతుంది. సో మనీ పర్స్ వంగ రాజేంద్ర ప్రసాద్ గారు అని రాసిన బుక్. సో మనీని ఎట్లా ఆదాయం చేయాలి, మనీ ఏంటి, మనీ ఇదంతా రాశారు. మనకి ఇవన్నీ అంత ఇంట్రెస్ట్ లేని సబ్జెక్టులు. నాకు సంపాదించడమే కానీ దాన్ని ఎట్లా డబల్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ అని జీరో ఇంట్రెస్టెడ్ యాక్చువల్గా. సో డబ్బు మనస్తత్వం. సో ఇందులో ఒక పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. మనీ అనేది సైకాలజీకి సంబంధించింది అని ఆయన చెప్పాడనమాట. అంటే ఎప్పుడు నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర డబ్బు లేదు అని ఏడుస్తూ ఉంటే ఎప్పటికీ డబ్బు సంపాదించలేవు అనేది వన్ ఆఫ్ ది పాయింట్ యాక్చువల్గా. అలాగే ఏ రోజు పిచ్చి పిచ్చిగా తిరిగి హోటల్లో తినటం ఇట్లాంటివి చేయలేదు. ఎప్పుడు ఆటోలే ప్రిఫర్ చేశాను, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే ఉన్నాను. అంటే డబ్బు సంపాదించడం అనేది ఎంత సంపాదిస్తున్నాం అనేది కాదు, ఎంత మిగులుస్తున్నాం అనే దాని మీద డబ్బు అనేది మిగులుతుంది అనేది ఆయన చెప్పిన పాయింట్ ఇది. సో నేను ఫాలో అయ్యా అంటే కొన్నిసార్లు ఫాలో అయ్యా. సో వి నీడ్ ఇంప్లిమెంట్ ఇంకా మోర్. సో జనార్దన్ మహర్షి గారు రాసిన బుక్ నాకు రాసుకున్న ప్రేమలేఖ. ఇట్స్ నార్మల్ బుక్. సో ఎన్టీఆర్ గారి సమగ్ర జీవిత చరిత్ర. సో ఎన్టీఆర్ గారు ఎలా పార్టీ పెట్టారు, సో ఆయన మన తెలుగు ప్రాంతానికి యాడ్ చేసిన వాల్యూస్ ఏంటి, ఆయన తీసుకొచ్చిన స్కీమ్స్ ఏంటి, పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం కానీ, ₹2 కిలో బియ్యం వేయటం కానీ, ఏదైనా ఎక్కడైనా అవినీతి అనేది ఉంటే ఇమీడియట్గా మంత్రుల్ని డిస్మిస్ చేయడం కానీ, సో మద్యపాన్ని నిషేధం చేయడం కానీ, వెరీ రెబలిస్టిక్ నిర్ణయాలు చాలా తీసుకున్నారు. సో ఒక కులం క్యాస్ట్ పరంగా మనిషిని మనం సపరేట్ చేసి చూడటం కంటే కూడా వాళ్ళు మనకి యాడ్ చేసిన వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించడం అనేది చదువుకున్న వాళ్ళగా మనం చేయాల్సిన పని. సో దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దిస్ బుక్. సో కర్మయోగం. సో మనిషి జీవితంలో కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం అని ఎలా ఉంటాయో, సో కర్మయోగం అనేది మనిషికి అతి దగ్గరగా ఉన్న విషయం అనమాట. ఇప్పుడు అరటికాయలు అమ్ముకునే వాళ్ళు కానీ, కొబ్బరి బొండాలు రోడ్డు మీద పని చేసేవాళ్ళు కానీ, ఒక వాచ్మెన్ పని చేసేవాళ్ళు కానీ, వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళతో పోల్చుకొని నాకు ఇలా లేదు అని అంటే జీవితం ముందుకు నడవదు సమాజం. సో వాళ్ళకున్న పనిని గౌరవంగా డిగ్నిటీ ఆఫ్ లేబర్తో ఆ కర్మను చేస్తూ వాళ్ళదైన పాసిబిలిటీ బతకటం ఏంటి అనేది కర్మయోగం అన్నమాట. సో శృతి గీతం అని ఎవరో విజయ్ ఆరళి గారు రాసిన బుక్ ఎప్పుడో చదివా, బాగుంటుంది ఇది. సో ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. అంటే ఆమె యొక్క విషయాన్ని సింపుల్గా చెప్పడం, ఆమె మనసులో ఉన్న పర్స్పెక్టివ్స్ని. సో గుడ్. సో భగత్ సింగ్ గురించి అందరికీ తెలిసిందే. సో చాకలి ఐలమ్మ తెలంగాణ రైతాంగ పోరాట భూమిక. సో చాకలి ఐలమ్మ ఎవరు అని అంటే అప్పుడున్న భూస్వాములకి వాళ్ళకి ఎదురు తిరిగి తన భర్త కోసం ఒంటరిగా హైదరాబాద్ నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆ కోర్టులు, హైకోర్టు వరకు నడుచుకుంటూ అర్ధరాత్రి ఒక్కతే నడుచుకుంటూ వెళ్ళటం. అంటే తన ఫ్యామిలీ కోసం, తన భర్త కోసం తాను చేసిన రెవల్యూషనరీ యాక్ట్ ఏదైతే ఉందో ఆమె గొడవ పడ్డ తర్వాత, అలాగే గొడవలు తీసుకొని వాళ్ళకి ఎదురు తిరగటం ఏదైతే ఉందో, అంటే మన ఆత్మగౌరవం అనే దగ్గరకు వచ్చినప్పుడు ఎదుటోడు ఎంత గొప్పోడైనా, ఎంత డబ్బులు ఉన్నోడైనా సరే వీ షుడ్ నాట్ కేర్ అనేది చాకలి ఐలమ్మ బుక్లో ఇట్ ఈస్ అ వాల్యూ యాక్చువల్లీ. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కుల నిర్మూలన, అంబేద్కర్ గారి కోట్స్. సో అంబేద్కర్ గారి గురించి చాలాసార్లు మాట్లాడాలనుకుంటా కానీ చూద్దాం, డెఫినెట్గా దేర్ ఈజ్ అ టైం వచ్చినప్పుడు మాట్లాడతా. ప్రస్తుతానికైతే అంతే. సో అమ్మ పోలిక, నాన్న పోలిక అని డిఎన్ఏకి సంబంధించిన బుక్ ఇది. సో కొన్ని క్రోమోజోములు XY, XX అనేది ఉంటాయి. సో అవి ఎక్కువ ఏవైతే యాడ్ అవుతాయో ఎవరివి, సో అప్పుడు అమ్మ పోలికలు, నాన్న పోలికలు రావడానికి అవకాశం ఉంటుంది అనే దాని గురించి ఇది డిఎన్ఏకి సంబంధించిన బుక్ అనమాట యాక్చువల్గా. సో రమణ మహర్షి గారి బుక్. సో ఇన్ ఫ్యూచర్ నేను చేస్తాను ఇది. సో ప్రేమకు 5 భాషలు అని ఏదో బుక్ ఇది యాక్చువల్గా. ఏదో చదివానులే కానీ
ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. సో మనిషికి ముందు హానెస్టీ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. దాన్ని అర్థం చేసుకునే శక్తి అవతల వాళ్ళకు ఉన్నప్పుడు ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. ఏదో క్యాలిక్యులేటెడ్గా పేపర్ తీసి పెన్ను రాసినట్టుగా రాసి రిలేషన్స్ నిలబెట్టాలంటే వర్కౌట్ అవ్వదు ఇది. సో మన జీవితాలు జిడ్డు కృష్ణమూర్తి 1, 2, 3. సో ఈ మన జీవితాలు అనే బుక్లో మెయిన్గా ప్రతి ఒక్కళ్ళు జిడ్డు కృష్ణమూర్తి దగ్గరికి వచ్చి వాళ్ళ కష్టాలు చెప్తున్నప్పుడు ఆయన ఏది చెప్పేవాడు కాదు, తిరిగి రీకౌంటర్ క్వశ్చన్ వేసి అది వాళ్ళ మీదకే చూపించేవాడు. అంటే దాని అర్థం ఏంటంటే, నాకు భయం వేస్తుంది, నాకు బాధగా ఉంది అన్నప్పుడు ఫస్ట్ నాకు బాధగా ఉంది అంటే 2 పదాలు ఉన్నాయి. నాకు బాధగా ఉంది, ఫస్ట్ బాధ అనేది క్రియేట్ అయ్యి నీ తల అందులో దూర్చేప్పుడు అది నీది అనుకుంటున్నావు. అలా కాకుండా బాధగా ఉంది అన్నది పెట్టు, నాకు అనేది తీసేయి. అప్పుడు ఏమవుతుంది అని అంటే, యు ఆర్ జస్ట్ విట్నెసింగ్ దట్. అప్పుడు విట్నెసింగ్ దట్ అన్నప్పుడు ఏమవుతుంది అని అంటే, ఆ బాధ కోసం ఏదైతే ఎనర్జీ ఉపయోగపడుతుందో నీ బాడీ మైండ్లోంచి, ఆ ఎనర్జీ టోటల్గా నీ విట్నెస్లోకి వచ్చి చేరిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక అయస్కాంతాన్ని ఇక్కడ పెట్టి ఒక ఇనుముని చిన్న చిన్న ఇనుము ముక్కలు ఇలా పెడితే మొత్తం వచ్చి అయస్కాంతానికి ఎలా అతుక్కుంటాయో, బాధ కోసం ఉపయోగపడుతున్న ఎనర్జీ అంతా నువ్వు విట్నెస్ చేస్తున్నప్పుడు దాంతో ఇన్వాల్వ్ అవ్వకుండా ఆ విట్నెస్లోకి వచ్చేస్తుంది ఆ ఎనర్జీ అనేది బాడీలో లేకపోతే ఇంక నువ్వు బాధపడటానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ప్రతిదీ ఎనర్జీయే బాధగా, కోపంగా, ప్రేమగా, అనురాగంగా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. ఆ ఎనర్జీని సింగిల్ డైమెన్షన్లో విట్నెస్కి తెచ్చినప్పుడు అవన్నీ మాయమైపోతాయి. సో ఇట్ ఈస్ డిసపియర్ అనేది వన్ ఆఫ్ ది వెరీ 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 ట్రిమెండస్ సైకలాజికల్ అండ్ న్యూరోలాజికల్ పాయింట్ అన్నమాట ఇది. సో ఎంతోమంది సైకాలజిస్టులు స్టడీలు చేసి చెప్పిన విషయం ఈయన సామాన్య మనుషులు కూడా అర్థమయ్యే విధంగా చెప్పాడు. బట్ చాలామందికి ఎక్కదు అది. సో దీని గురించి చెప్పడానికి టాక్ చేస్తాను. ప్రస్తుతానికి దట్ ఈస్ అ వాల్యూ ఇట్ యాడెడ్ యాక్చువల్లీ. సో ఏదో బుక్ ఇది, గెలవాలి గెలిపించాలి. అసలు నేనేం చదివానో కూడా గుర్తులేదు ఈ బుక్లో. సో చెంగీస్ ఖాన్ బుక్. సో ఇది ప్రస్తుతానికి అవసరం లేదు, ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి యుద్ధాలు వాటికి సంబంధించిన నైపుణ్యాలు అవసరం లేదు. సో నేను హిందువుని ఎట్లా అవుతా అని కంచాయలే గారి బుక్ ఇది. సో ఆయనకి ఎదురైన ఎక్స్పీరియన్సెస్లోంచి రాశారు. బట్ ఇప్పుడు ఇట్లాంటివి చదివి మనం డిఫరెన్సెస్ తెచ్చుకోవటం కంటే కూడా ఏవైతే కామన్ థింగ్స్ ఉన్నాయో వాటిని హైలైట్ చేసి ఆ హార్మోని జనరేట్ చేయటం సొసైటీలో వెరీ ఇంపార్టెంట్. సో అద్భుతమైన జైన్ కథలు. సో ఇందులో పాయింట్ ఏంటంటే, ఒక పడవ అనేది వస్తూ ఉంటుంది. ఒక పడవ దూరం నుంచి వస్తూ ఉన్నప్పుడు యువతల పడవలో ఉన్న వాళ్ళు భయపడిపోయి వాళ్ళు ఎవరో వస్తున్నారు మనకు యుద్ధం చేయడానికి అని చెప్పేసి ఒక విపరీతమైన యాంగ్జైటీకి లోనైపోయి, ఒక కోపం, తెలియని ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి ఏం చేయాలని అప్పటికప్పుడు భయపడి ఎలా యుద్ధం చేయాలని చెప్పేసి ఇంక అన్నీ రెడీ అవుతూ చివరికి ఆ పడవ దగ్గరికి వచ్చేటప్పటికి అది ఖాళీ పడవ అని అర్థమవుతుంది. అంటే అందులో ఎవరు లేరు. సో మన మైండ్లో జరిగే చాలా చర్యలకు కూడా ఇదే కారణం. మనం ఏదో జరుగుతుందని, అక్కడ ఏదో అవుతుందని, మన గురించి ఎవరో ఏదో అనుకుంటున్నారని, లేకపోతే ఇంకేదో జరగరాంది ఏదో జరగబోతుందని ముందుగానే మనం ఊహించుకున్న అన్ప్రెడిక్టబుల్, అన్నెసరీ, అన్వాంటెడ్ యాంగ్జైటీ థింగ్స్ ఏవైతే ఉంటాయో అది కూడా ఇట్లాంటిది. సో ఏమీ లేని దగ్గర కూడా మనం అనవసరంగా ఊహించుకొని మనల్ని మనం సఫర్ చేసుకుంటున్నాము. సో షుడ్ నాట్ థింక్ లైక్ దట్ అనేది ఇందులో వన్ ఆఫ్ ది స్టోరీ బాగుంటుంది అన్నమాట. భార్యాభర్తల సంబంధం అని ఓషో గారు రాసిన బుక్. సో నాకు గుర్తులేదు అసలు ఏం చదివాను. సో సద్గురు రాసిన అనుబంధాలు, అలాగే భావాలు. సో సద్గురు మీద ఎందుకో చాలామంది నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు, కానీ ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ పర్సన్ యాక్చువల్లీ. సో చాలా కాంప్లికేటెడ్ విషయాన్ని చాలా లాజికల్గా థింక్ చేసి సింపుల్గా చెప్తాడు మనకు అర్థమయ్యేటట్టు. సో ఇందులో మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఈ బుక్లో మీ భావాలు కానీ, మీ అభిప్రాయాలు కానీ, మీ ఇష్టాలు ఇవన్నీ మీరు పుట్టి పెరిగిన తర్వాత మీరు ఒక ఎంటీ బాటిల్గా మీరు ఉన్నప్పుడు, చిన్నప్పుడు అందులో మీరు ఫీడ్ చేసే ఇన్ఫర్మేషను, మీరు తినే తిండి, మీరు కలిసిన మనుషులు, ప్రజలు, వీటి ద్వారా మాత్రమే అది మీకు ఫామ్ అయింది. కానీ మీ ఒరిజినల్ నేచర్ అనేది అది కాదు అనేది ఆయన చెప్పిన విషయం. అంటే మనుషులు చిన్న చిన్న అభిప్రాయాలకి, చిన్న చిన్న ఇష్టాలకి కూడా నీకే కలర్ ఇష్టం, నాకు రెడ్ కలర్ ఇష్టం, నీకే కూర ఇష్టం, నాకే కూర ఇష్టం, ఒక మనుషుల్ని డిసైడ్ చేసేది మీతో నేను కలిసి ఉండాలని. సో అవంతా ఫూలిష్నెస్ థింగ్ అనేది. సో మనిషిగా మెయిన్గా మీరు, ఇది ఒక సమాచారం నుంచి మనకు వచ్చింది, ఒక 5 సెన్సెస్ నుంచి మనకు వచ్చిన సమాచారం, దాన్ని మనం ఉపయోగించుకొని పైకి రావాలి. కానీ వాటి ద్వారా మనుషుల్ని బ్రేక్ చేసుకోవటం అనేది, ఫూలిష్నెస్ అనేది ఈ బుక్లో ఉన్న వన్ ఆఫ్ ది
ఇంపార్టెంట్ విషయం. సో ఇన్నర్ ఇంజనీరింగ్ బుక్ అసలు శరీరంలో ఎన్ని శక్తులు ఉంటాయి, శరీరంలో ఎన్ని నాడులు ఉంటాయి, ఇప్పుడు వాటి యొక్క డైమెన్షన్ ఏంటి. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇలా పెడతాం చెయ్యి. సో ఇలా పెట్టినప్పుడు ఇక్కడి నుంచి ఇంత స్ట్రైట్గా పెట్టినప్పుడు ఇక్కడి నుంచి ఒక నర్వస్ సిస్టమ్ అనేది అలర్ట్ అవుతుంది. ఆ అలర్ట్ అయినప్పుడు అక్కడ జరిగే ఆ రక్త ప్రసరణ బాడీని అలర్ట్ చేసే విధానం, అది మైండ్కి సిగ్నల్స్ ఇచ్చే విధానం వల్ల మైండ్లో అక్కడక్కడ ఉన్న బ్లాకేజెస్ అన్నీ క్లియర్ అయిపోతాయి అనేది ఇన్నర్ ఇంజనీరింగ్లో హఠయోగాలో మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో థియరిటికల్గా అర్థమైంది, కానీ హఠయోగా ప్రాక్టికల్గా చేసినప్పుడు ఐ విల్ లెట్ యు నో. సో నా ఇష్టం రామ్ గోపాల్ వర్మ బుక్. సో నాకు రామ్ గోపాల్ వర్మ మీద అంత పెద్ద ఇంట్రెస్ట్ అంత ఇదేం లేదు. బట్ ఆయన సినిమాలు అంటే కొన్ని విషయాలు, ఆ సినిమాలో ఉండే టేకింగ్ అని, ఆ శివ సినిమా, అవి నాకు ఇష్టం. ఈ బుక్ చదివానులే కానీ నాకు అంత పెద్దగా అనిపించలేదు. సో ఈ బుక్ వచ్చేసి ద పవర్, రోండా బర్న్ రాసిన బుక్. అంటే ఏం లేదు, మనిషి పాజిటివ్గా థింక్ చేయాలి, పాజిటివ్గా ఉండాలని మన దగ్గరకు వస్తాయి అనేది చెప్పిన బుక్. ఓకే, పాజిటివ్ థింకింగ్ అనేది, పాజిటివ్గా మేనిఫెస్టేషన్ అనేది మంచి విషయమే. బట్ డెఫినెట్గా ఆచరణ కూడా ఉండాలి, లేకపోతే అంత ఊరికే పాజిటివ్గా థింక్ చేసినంత మాత్రాన పనులు అనేవి జరగవు. బట్ ఈ ప్రింటింగ్ కానీ, ఆ ఇంగ్లీష్ కానీ, సో ఇట్ ఈస్ అ గుడ్ బుక్ యాక్చువల్లీ, పవర్. సో ఎద్దనపూడి సులోచన రాణి సహజీవనం అనే బుక్. సో ఒక తెలుగు లిటరసీలో ఆమె ఎక్కువ బుక్స్ రాసింది యాక్చువల్గా. కొన్ని బుక్స్ చదివాను ఆమె. అంటే ఒక టిపికల్ తెలుగు అమ్మాయి పెళ్ళి అయినప్పుడు ఎలా ఉంటుంది, సో భర్తతో వచ్చే చిన్న ఇబ్బందులు ఏంటి, ఎలా క్రాస్ ఓవర్ చేసింది, మనుషులు ఎదుటి వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలనే దాని గురించి బుక్. సో చెప్పడానికి ఏం లేదు, అందరికీ తెలిసిన విషయాలే. ఇది మాన్యశ్రీ కాంచీరామ్ గారు రాసిన చెంచా యోగం అనమాట. అంటే ఆయన ఎంతసేపు ఓసీలేనా పరిపాలించేది దేశాన్ని, ఎస్సీ ఎస్టీ బీసీలు అనేవాళ్ళు ఇంతమంది ఉన్నారు దేశంలో, మీరెప్పుడు పరిపాలించేది అని. 186 కూటికి లేని వాళ్ళు కూడితే రాజ్యం అన్నాడే మాన్య కాంచీరామ్ అని ఒక పాట ఉంటుంది. సో దట్ ఈజ్ హీజ్ టోటల్ ఐడియాలజీ. ఎస్సీ ఎస్టీ బీసీలు అనేవాళ్ళు కోటికి ఇన్ని కోట్ల మంది జనాలు ఉన్నారు, వాళ్ళందరూ ఒక దగ్గర కూడితే అదే రాజ్యం అన్నాడు. సో ఎందుకు మీకు యూనిటీ రావట్లేదని ఆయన ఒక పొలిటికల్ ఫిలాసఫీలో చెప్పిన బుక్ ఇది. ఐ అండర్స్టాండ్ దట్ వేర్ ఇట్ ఈస్ హ్యాపెన్ అండ్ ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి మనిషి అనుకుంటే అని. సో తెలంగాణ చరిత్ర ఇది. తెలంగాణ ఎక్కడ పుట్టింది, ఎందుకు పుట్టింది, అసలు ఆ ఉద్యమం ఎక్కడ మొదలైంది, ఆ విప్లవాలు ఎందుకు వచ్చాయనే దాని గురించి ఆ బుక్ అంతా. సో ఫోకస్ ఆన్ వాట్ మ్యాటర్స్. సో ఇది టోటల్ స్టాయిసిజంకి సంబంధించిన బుక్. అంటే ఫోకస్ ఆన్ వాట్ మ్యాటర్స్ అంటే ఏది ముఖ్యం జీవితంలో అనే దాని మీద ఫోకస్ చేయటం, దాని వైపుగా మైండ్కి మనం అటు తీసుకెళ్ళటం అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనేది ఈ బుక్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో జ్యోతిరావు పూలే, గులాంగిరి అంటే చరిత్రను అర్థం చేసుకొని ఇది ఇలా జరిగింది, ఇది ఇలా జరగబడ్డది ఒకప్పుడు అని చెప్పేసి దాన్ని జస్ట్ సబ్జెక్టివ్గా దాన్ని అర్థం చేసుకోవాలి అంతే. ప్రస్తుతానికి ఆ పరిస్థితులు ఉన్నాయా అంటే అప్పుడు పోరాడాలి, లేనప్పుడు దాన్ని సబ్జెక్టివ్గా చరిత్రపరంగా అర్థం చేసుకొని ప్రస్తుతం ఉన్న పాసిబిలిటీలో నువ్వు ముందుకెళ్ళాలి తప్ప అప్పుడు జరిగిన విషయాల్ని ఇప్పుడు జరగకపోయినా సరే దాన్ని తీసుకొచ్చి ప్రస్తుతం ఉన్న ఎన్విరాన్మెంట్ని డిస్టర్బ్ చేయడం అనేది కరెక్ట్ విషయం కాదన్నమాట. సో నెపోలియన్ హిల్ విజయ సూత్ర సారం, ద లా ఆఫ్ సక్సెస్, ఇట్లాంటి బుక్స్ నేను పెద్దగా నమ్మను. సో ఏదైనా ముందు మనలో మ్యాటర్ ఉండాలి, కష్టపడే తత్వం ఉండాలి అంతే. ఇవి విజయానికి సూత్రాలు అంటే ఇక్కడికి పర్టికులర్గా గిరిగీసుకొని ఇట్లా పెట్టుకొని అలా ఇవ్వటం అనేది పాసిబిలిటీ అవ్వదు. ఎందుకంటే నువ్వు గిరిగీసుకున్నట్టుగా అవతల వాడు ఉండడు. సో ఇట్స్ ఇమీడియట్గా డైనమిక్గా జరుగుద్ది. అది నువ్వు ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు ఎదుటోడు ఇంకొక ఆల్టర్నేట్ డిసిషన్ ఇమీడియట్గా తీసుకుంటాడు, వాడికి అక్కడ నువ్వు ఇమీడియట్గా తీసుకోవాలి. అప్పుడు వచ్చి ఈ బుక్ ఓపెన్ చేసి లా ఆఫ్ సక్సెస్ అని ఇట్లా పెట్టి చదవటం, సో ఇవన్నీ వర్కౌట్ కావు. బట్ జస్ట్ లాంగ్వేజ్ కోసం చిన్న విషయాల కోసం చదువుకోవచ్చు అన్నమాట ఇవి. సో నేనే నా ఆయుధం అని ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, మన శ్రీ మేధా చిరంజీవి గారు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఉంటాయన్నమాట, ఆయన చెప్తారు హైదరాబాద్లో.
ఆయన బయోగ్రఫీ గురించి రాశారు. అంటే ఆ చిరంజీవి గారు ఎక్కడ పుట్టాడు, పల్లెటూరులో, అసలు కనీసం తెలుగు ఇంగ్లీష్ రాని వ్యక్తి ఈరోజు లక్షల మంది స్టూడెంట్స్కి ఇంగ్లీష్ ఎలా నేర్పిస్తున్నాడు, ఆయన ఇన్స్పిరేషనల్ జర్నీ ఏంటి అనేది ఈ బుక్లో ఉందన్నమాట. సో ఇట్స్ వెరీ ఇన్స్పైరబుల్ యాక్చువల్. సో శ్రీ రామానుజాచార్య చరిత్ర. ఇప్పుడు ఏదైతే మనకి హైదరాబాద్లో ముచ్చింతలు అనే దగ్గర సమతామూర్తి విగ్రహం అని ఒకటి ఉంటుంది. సో రామానుజాచార్యులు గారు రాసిన ఆ విగ్రహం అక్కడ ముచ్చింతల దగ్గర, హైదరాబాద్కి దగ్గరలో. సో అన్టచబిలిటీ ఉన్న రోజుల్లో, మనుషులు గుడిలోకి రానివ్వని రోజుల్లో అలా కాదు, గుడి బడి అనేది అందరికీ అవసరం, అందరికీ సమానం అని అప్పట్లోనే ఆయన మంత్రం అనేది అందరికీ బోధించి అందరికీ గుడిలోకి ప్రవేశం తీసుకొచ్చాడు. సో బిఫోర్ అంబేద్కర్ కంటే ముందే వీళ్ళు చేశారు ఇది అని ఇందులో చెప్పిన బుక్. బట్ వెరీ లిమిటెడ్ వెర్షన్లో, వాళ్ళ పల్లెటూరులో అలా ఉండే ఆ వాతావరణంలో అంతవరకు సాధ్యమైనంత వరకు చేశారు. సో అనేది ఇందులో ఉన్న వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్. సో విజయానికి రహదారి చెప్పే కదా, ఇట్లాంటివి ఓకే కానీ బట్ చెప్పాక ముందు మనలో మ్యాటర్ ఉండాలి. తర్వాత అవి శక్తి యొక్క 48 సూత్రాలు, రాబర్ట్ గ్రీన్ రాసిన బుక్. సో ఇందులో నాకు గుర్తుంది ఏంటంటే, ప్రత్యేకంగా ఆలోచించండి కానీ అందరిలా ప్రవర్తించండి అని. సో అది మాత్రమే నాకు ప్రస్తుతానికి గుర్తుంది, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్. మనం ఎప్పుడైనా ఎక్కడికన్నా ఏ సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి ఎక్కడికో వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కాఫీ తాగుతావు, టీ తాగుతావు అంటారు. సో ఒక్కసారి కాఫీ టీ తాగితే ఏం పెద్ద వచ్చిన నష్టమేమి లేదు, కానీ నాకు అది ఇష్టం లేదు, నేను తాగను, కాఫీ తాగొద్దు, షుగర్ వస్తుంది, మీరు తాగొద్దు అని ఇట్లాంటి ఆ టైంలో కూడా అలా లెక్చర్ ఇవ్వటం, అలా మాట్లాడటం అనేది అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. అసలు అది అన్వాంటెడ్ బిహేవియర్. అది అంటే నువ్వు ఆలోచించేది ఏదో ప్రత్యేకంగా ఆలోచించు, దానివల్ల పని చేయి, ఒక రిజల్ట్ తీసుకురా, డబ్బు సంపాదించు, దట్స్ ఓకే. అంతేగాని నార్మల్గా బిహేవ్ చేయి. నలుగురిలో ఉన్నప్పుడు నాకు అది ఇష్టం లేదు, ఇది ఇష్టం లేదు, అది కాదు ఇది కాదని ఈ సమాజంతో రెగ్యులర్గా వెళ్ళే మనుషులు ఉండే ఆ కల్చరల్ దగ్గర నువ్వు డిఫరెన్స్ చూపెట్టాలని చెప్పేసి అక్కడ ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ చేయొద్దు అని. అంటే బీ మినిమల్. పని చేసే దగ్గర నీ అసలైన దగ్గర స్పెషల్గా ఉండు, థాట్ ప్రాసెస్లో క్రియేటివ్గా. బట్ తినే దగ్గర, కూర్చునే దగ్గర నార్మల్గా ఉండు, అక్కడ స్పెషాలిటీగా ఉండి ఒక స్పెషల్ మ్యాన్గా ప్రవర్తించొద్దు అనేది నాకు గుర్తున్న విషయం, నాకు బాగా నచ్చిన విషయం. ఇంకా మిగతావన్నీ ఏవో క్యాలిక్యులేటెడ్గా చెప్పారు కానీ జీవితం అలా ఉండదు అంత క్యాలిక్యులేటెడ్గా. సో ఇది వివేక విస్ఫోటనం, ఫెడరిక్ నీషే గారి బుక్. అంటే అనారోగ్యాలు అవే ప్రతి మనిషికి సహజంగా వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఆ అనారోగ్యాన్ని యాక్సెప్ట్ చేసి మన చేతుల్లో ఉన్నది మనం చేయగలగాలి తప్పితే నాకు ఇలా అయిపోయింది అని చెప్పేసి 24 గంటలు ఏడుస్తూ కూర్చుంటే మనల్ని ఓదార్చడానికి ఎవరో ఉండరు అనేది వన్ ఆఫ్ ది పాయింట్. సో వెలిగే అమావాస్య అని ఇది ఒక కవిత. సో దళిత్ డైరీస్ అని చరిత్రకి సంబంధించిన విషయాలు. సో ఇది వెన్నముద్దులు అని ఒక పోయిట్రీ. సో యా, సో ఒక యోగి ఆత్మకథ. సో ఈ బుక్లో నాకు వాల్యూ యాడ్ అయిన విషయం ఏంటంటే, వాల్యూ కంటే కూడా ఈ బుక్ చదువుతున్నప్పుడు క్రియాయోగం. ఇప్పుడు ఏదైతే క్రియాయోగం ఉన్నప్పుడు ముక్కు ఇలా పెట్టుకొని లంగ్స్ని వాళ్ళు క్లీన్ చేస్తారనమాట. అసలు ఒక్క శ్వాసకోశని మనం క్లోజ్ చేసి ఆ బ్రీతింగ్ టెక్నిక్ ఫాలో అయినప్పుడు లంగ్స్ అనేవి ప్యూరిఫై అయిపోతాయి. ఎప్పుడైతే లంగ్స్ ప్యూరిఫై అయిపోతే లంగ్స్లో ఉండే మలినాలు కానీ, లంగ్స్లో ఉండే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కానీ ఆటోమేటిక్ తగ్గిపోతాయి. ఆ లంగ్స్కి సంబంధించిన రక్త ప్రసరణ, గుండె అదంతా ఇంటర్ కనెక్టెడ్గా క్రియాయోగాలో బాగా వర్కౌట్ అవుతుంది. సో ప్రతిరోజు అది చెయ్యాలి అనే విషయం ఇందులో ప్రాక్టికల్గా అర్థమైన విషయం. ఒకటి, ఎక్కడికి వెళ్ళినా సరే ఈయన మౌనంగా కూర్చొని ఒక మేనిఫెస్టేషన్ చేసేవాడు. ఒకరిని ఇప్పుడు నేను కలవాలి అనుకుంటే ఆమెను నేను కలవాలి, నాకు ఈ అవకాశాన్ని ఇవ్వు అని కాలానికి చెప్పే విధానం, అది చెప్తే అది జరుగుతుంది అని ఒక మేనిఫెస్టేషన్ వేలో ఆయన చెప్పాడనమాట. సో నా అనుభవంలో లేని విషయాన్ని నేను చెప్పలేను. సో ఎక్కువ అలా మేనిఫెస్టేషన్ చేస్తేనే జరుగుతాయా అంటే జరిగి ఉండొచ్చేమో వాళ్ళ జీవితాల్లో. బట్ నాకు ఎప్పుడు అలా జరగలేదు. నేను ఎప్పుడు కూడా ఏదైతే ఇమాజిన్ చేసుకుంటానో, ఇమాజిన్ చేసుకున్న దాంతోపాటుగా ఎంతో శ్రమ కష్టపడితేనే నాకు వర్కౌట్ అయినాయి.
అలాగే రక్షరేకు, లాహిరి మహాశైలి, యుక్తేశ్వర్ గారు. సో చెప్పే కదా, స్పిరిచువాలిటీలో చాలా కాంటెక్స్ట్ ఉంటుంది, దాన్ని నేను మాట్లాడతా త్వరలోనే. ప్రస్తుతానికైతే క్రియాయోగా అనేది హెల్త్కి సంబంధించిన వన్ ఆఫ్ ది ప్రాక్టీస్. హఠయోగా, సద్గురు హఠయోగా లాగా. దట్ ఈస్ అ వాల్యూ ఇట్ యాడెడ్ మీ. ఇది యాక్చువల్గా మా సార్ ఇచ్చారు నాకు చదవమని. ఎప్ సో భారత విభజనకి కారకులు ఎవరు అంటే, ఇండియా విడిపోవడం ఎందుకు విడిపోయింది, విడిపోవడానికి మెయిన్ రీజన్ ఎవరు అని, కోపాన్ని అధిగమించటము. ఏదో గొల్ల కురుమల అనే బుక్. సో టు అండర్స్టాండ్ ది సొసైటీ స్ట్రక్చర్, జాగృతి. స్వామి వివేకానంద గారి వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ లైన్ ఏంటంటే, ఇప్పుడు ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టుకి నీళ్లు పోసినప్పుడు ఈ చెట్టు నీళ్ళల్లో ఉన్న బలాన్ని తీసుకొని చెట్టు తనంతట తానుగా ఓన్గా ఎదుగుతుంది, కానీ తన ఓన్ నేచర్తో నీళ్ళలాగా మారిపోదు అని అంటాడు అనమాట. అలాగే మనం కూడా ఏవైనా వేరే దేశం పుస్తకాలు చదివినా, వెస్ట్రన్ కల్చర్ ఫిలాసఫీ చదివినా సరే, అందులో ఉన్న బలాన్ని మనం తీసుకొని మన ఇండియన్ సోల్ లాగా మనం ఉండాలి. మన ఇండియన్ సోల్ లాగానే మనం పైకి ఎదగాలి, కానీ వాళ్ళలాగా మనం మారిపోయి మన యొక్క ఉనికిని మనం కోల్పోయి ఊరికి కాపీ క్యాట్, కార్బన్ కాపీ లాగా మారొద్దు అనేది స్వామి వివేకానంద నాకు నా ఆలోచన విధానంలో వేసిన బీజం ఇది. యాక్చువల్గా వెరీ ఇంపార్టెంట్ పాయింట్. బీటెక్ థర్డ్ ఇయర్లో చదివిన లైన్ అది. సో దట్ ఈస్ ద వాల్యూ హీ యాడెడ్. సో నిత్య జీవితంలో ధ్యానం, ఓషో గారు రాసిన బుక్ ఇది. అంటే ఒక పనిలో మనం ఇన్వాల్వ్ అయినప్పుడు, ఇప్పుడు మనం జనరల్గా ఇలా కూర్చొని ఇలా ధ్యానం చేస్తూ ఉంటాం కదా, సో అదొక్కటే కాదు ధ్యానం. నువ్వు ఏ పనిలో ఇన్వాల్వ్ అయ్యి చేసినా ప్రతిదీ ధ్యానం కిందే వస్తుందని చెప్పిన విషయం అనమాట ఇది, ఆ బుక్. సో తొలి భారతీయులు, అసలు తొలి భారతీయులు ఎవరు, ఈ ఇండస్ సివిలైజేషన్ అంటే ఏంటి, హరప్పన్ సివిలైజేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, సో దీని రూట్ కాజెస్ ఎక్కడ ఉన్నాయి, క్రీస్తు పూర్వం 3000 శతాబ్దం 1500 శతాబ్దం వరకు హరప్ప సివిలైజేషన్లో గాడ్ ఎవరు, దేవుడు ఎవరు, ఆచారాలు ఏమున్నాయి, దాని తర్వాత కొంచెం ఆరియన్ ఇన్వెన్షన్ వచ్చిన తర్వాత కల్చర్ ఎలా మారింది అనే దానికి సంబంధించిన బుక్ ఇది. సో అంటే చరిత్రను అర్థం చేసుకున్నప్పుడు నువ్వు చిన్న చిన్న వాటికి భయపడవు అనమాట. ఇప్పుడు చాలామంది కులం పేరుతో లవ్ అని ఫెయిల్ అయిందనో, లేకపోతే ఇంకేదో జరిగింది, నన్ను ఎవడో వాడేదో అన్నాడనో, వాడే లోన్లీ ఫీల్ అయిపోయి చాలామంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు, చాలామంది లైఫ్లో తాగుబోతులుగా మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను చూసినాను, నాకు తెలిసిన వాళ్ళు. వాళ్ళందరూ కారణం ఏంటంటే చరిత్రను అర్థం చేసుకోవడం. వేరు యు ఆర్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ బలం ఏంటి, అసలు నీ చరిత్ర ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నప్పుడు నీకు టోటల్గా ఓకే, మనుషులందరూ ఒక్కటే. ఈ కాల పరిమితిలో, కాల గమనంలో ఈ డిఫరెన్సెస్, ఈ ఆచారాలు రావటం వల్ల, అందులో కొంతమంది అహంకారంతో పొగరుతో ఉన్న మనుషులు చేసిన విధానాల వల్ల మనుషుల మధ్య డిఫరెన్సెస్ వచ్చినాయి, కానీ అందరూ ఒకటే అనే విషయాన్ని నీకు క్లారిటీ వచ్చినప్పుడు, అది వాడిలో ఉన్న లోపం అని నీకు అర్థమైనప్పుడు అది నీకు బలం అవుతుంది. నీకు అసలు చరిత్ర మీద మినిమం అవగాహన లేకపోతే ఇంక నీకు అప్పుడు వచ్చిన ఎమోషన్ని నువ్వు ఫాలో అయిపోయి మనుషులు అట్లా డిసప్పాయింట్ అయిపోయి అట్లా ప్రవర్తిస్తారనమాట. సో అందువల్ల చరిత్రను తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. టు గెట్ అవేర్నెస్, నాట్ టు క్రియేట్ ది ఇండిఫరెన్స్. ఏదో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇది బ్యాంక్ జాబులకి బుక్ ఇది. యాక్చువల్లీ ఐ డోంట్ నో, మా చెల్లెలు తీసుకున్నట్టుంది ఇది. మనకి గవర్నమెంట్ జాబులు అంత ఇంట్రెస్ట్ లేదు. డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ యూ థింక్. అంటే ఆలోచనలు అనేవి మనకు వస్తూ ఉంటాయి, వచ్చినంత మాత్రాన ప్రతి ఆలోచన నిజం అనుకోవద్దు. ఎందుకనంటే ఇప్పుడు ఆలోచనలు అనేవి నీకు మాత్రం సంబంధించినవి కాదు, నీ చుట్టూ ఉన్న నేచర్కి, నీ చుట్టూ ఉన్న 10 మంది జనాలు ఆలోచిస్తున్న మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఆలోచనలు అనేవి కొన్ని అలా వస్తూ పోతూ ఉంటాయి. వాటిని ఇది నిజం అనుకొని నమ్మొద్దు, జస్ట్ లెట్ ఇట్ గో అనేది ఈ బుక్లో చెప్పిన వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్. సో హిందూ మతాన్ని వదిలేయండి, ఆత్మగౌరవంతో జీవించండి అని అంటే, వారికి ఎదురైన అనుభవాలు, వారికి జరిగిన అవమానాల్లోంచి ప్రతి మనిషి ఒక కైండ్ ఆఫ్ ఫిలాసఫీని తీసుకొస్తాడు ఎప్పుడైనా. ఇప్పుడు ఐన్ రాండ్ గారు ఎక్కడైతే కమ్యూనిజం వల్ల ఆమె నష్టపోయిన విధానాన్ని తీసుకొని కమ్యూనిజాన్ని టోటల్ బ్రేక్ చేసి పడేసింది అనమాట. సో అలాగే చాలామంది మనుషులు అప్పుడున్న కైండ్ ఆఫ్ టెంపర్మెంట్లో ఆత్మగౌరవంతో బతకటమే ఇంపార్టెంట్, ఇన్ని అవమానాలు పడి బతకాల్సిన అవసరం లేదని చెప్పి ఆ టైంలో వాళ్ళు రాసిన పుస్తకాలు ఇవన్నీ. గతంతో తెగతెంపులు అని ఓషో రాసిన బుక్. సో నా ఆత్మకథ స్వామి వివేకానంద గారి. సో ఈ బుక్లో ఏంటంటే, ఒకసారి ఆయన అమెరికాలో నడుస్తున్నప్పుడు ఒక 10 కుక్కలు ఆయనకి వెంటబడతాయి అన్నమాట, ఆ డ్రెస్సు అది చూసి.
సో ఎవరు చుట్టుపక్కల ఉండరు. ఇంకా ఆయన అనుకున్నాడు, ఇంకా నా జీవితం అయిపోతుంది ఈ టైంలో క్లోజ్ అనుకున్నాడు. కానీ ఒక్కసారిగా ఆయన ధైర్యం తెచ్చుకొని ఎదురు తిరిగాడు అనమాట. సో ఎదురు తిరిగినప్పుడు ఏవైతే 10 కుక్కలు ఉన్నాయో అవి ఒక్కసారిగా అవి వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయి కాసేపటికి. అంటే అప్పుడు ఆయన చెప్తాడనమాట, జీవితంలో ఎదిరించాలి అనేది నిర్ణయం, భయపడాలి అనేది కూడా నిర్ణయమే. భయపడటం అనేది న్యాచురల్, ఎదిరించాలి అనేది నిర్ణయం. సో ఇఫ్ యూ వాంట్ టు డిసైడ్ ఫైట్ యూ కెన్ డిసైడ్. అప్పుడు పరిస్థితులు ఎంతో కొంత నీ ఆధీనంలోకి వస్తాయి. తప్పనిసరి అన్నప్పుడు ఎదిరించటం అనేది చెప్పాడు యాక్చువల్గా ఇన్స్పైరింగ్గా. సో రిచ్ డాడ్ పూర్ డాడ్. సో ఈ బుక్లో యాక్చువల్గా తెలుసుకున్న విషయం ఏంటంటే, ఒక వ్యక్తి బీటెక్ తర్వాత ఎంటెక్ తర్వాత ఎంఎస్, డిగ్రీ తర్వాత ఎంబీఏ తర్వాత ఎంసీఏ తర్వాత గ్రాడ్యుయేషన్ తర్వాత పిహెచ్డి, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇట్లా స్కిల్స్ మీద స్కిల్స్ పెంచుకుంటూ డిగ్రీల మీద డిగ్రీలు చేసుకుంటూ స్కిల్స్ మీద స్కిల్స్ పెంచుకుంటూ పెద్ద పెద్ద ఉద్యోగాలు కొడుతూ ఉంటాడు. సో ₹1,00,000 ఉన్నప్పుడు 30,000 ట్యాక్స్ ఉంటుంది, 10 లక్షలు ఉన్నప్పుడు 3 లక్షల ట్యాక్స్, ₹1,00,00,000కి 30 లక్షల ట్యాక్స్. వాడి సంపాదన అంతా ట్యాక్స్లకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అతను పూర్ డాడ్. ఎవరైతే రిచ్ డాడ్ ఉంటాడో, అంటే ఒక ఫాదర్కి, ఒక పిల్లోడికి వాళ్ళ మదరు చిన్నప్పుడుగా ఉన్నప్పుడే వాళ్ళ ఫాదర్ చనిపోతాడు. అప్పుడు వాళ్ళ మదర్ ఇంకొక పెళ్లి చేసుకుంటుంది అనమాట. అంటే స్టెప్ డాడ్ అంటారు. సో మొదటి వ్యక్తి ఏమో పూర్ డాడ్, సెకండ్ ఫాదర్ ఏమో రిచ్ డాడ్ అని ఎందుకు పెట్టారంటే, సో ఆ రిచ్ డాడ్ ఏం చేస్తాడనంటే బిజినెస్ మ్యాన్. అతను ఒక చిన్న స్టోర్ పెట్టేసి ఆ స్టోర్ని మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేసుకుంటూ ఒక పెద్ద స్టోర్కి వెళ్తుంది. దాని మీద ఒక టర్న్ ఓవర్ ₹1,00,00,000 వస్తే అతను ఒక చారిటీకో దేనికో ₹1,00,000 దేనికో ఇస్తాడు. దానివల్ల అతనికి ట్యాక్స్ ఎజెంప్షన్ ఇస్తారు, ట్యాక్స్ ఉండదు అతనికి. సో ఆ డబ్బులతో అతను మళ్ళీ బిజినెస్ని ఇంకొంచెం గ్రో చేసుకుంటాడు. సో ఏవైతే చిన్న చిన్న చారిటీలకి డబ్బులు ఇవ్వడం వల్ల గవర్నమెంట్ అతని దగ్గర నుంచి ట్యాక్స్ తీసుకోదు. సో ఆ బిజినెస్ చేసుకుంటూ, అతను చదివింది చాలా తక్కువ చదువుతో బిజినెస్ చేసుకుంటూ, ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ, పెట్టుబడులు పెట్టుకుంటూ, భూములు అమ్ముకుంటూ, ఇల్లులు మళ్ళీ కొంటూ, ఆ బ్రోకర్ లాగా, రియల్ ఎస్టేట్ ఏజెంట్ లాగా చేస్తూ బిజినెస్ చేసుకుంటూ, ట్యాక్స్లు ఎక్కడెక్కడ ఎగ్గొట్టాలో, ఎలా ఎగ్గొట్టాలో ఆ మెలకువలు అవన్నీ తెలుసుకుంటూ అతను డబ్బు సంపాదించు పోతూ ఉంటాడు రిచ్ డాడు, ఆ పిల్లగాడి యొక్క డాడీ. అంతకుముందు ఉన్న పూర్ డాడ్, మొదటి ఫాదర్ ఏం చేస్తాడని అంటే డిగ్రీల మీద డిగ్రీలు జ్ఞానం పెంచుకుంటూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ పోతాడు. ట్యాక్స్లు కట్టడమే సరిపోతుంది అతనికి లైఫ్ లాంగ్ అనేది వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇందులో. బట్ అది మన యొక్క వ్యక్తిత్వానికి సరిపడదా అనేది వారి పర్సనల్ చాయిస్. బట్ చెప్పిన నిజం అయితే అది. సో పెరియార్ చాలా ఉద్యమాలు చేశాడు ఆ టైంలో. సో వీళ్ళు చేసిన ఎన్నో ఉద్యమాల వల్ల వాస్తవానికి చాలా మార్పు వచ్చింది సొసైటీలో. ఇప్పుడు ఇలా ఉన్నారులే, కానీ ఒకప్పుడు చాలామంది పొగరు మనుషులు, అహంకారం ఉన్న వాళ్ళు చేసిన పనులకి జనాలు చాలా ఇబ్బంది పడ్డారు ఒకప్పుడు. బట్ సొసైటీ ఇప్పుడు ఎంతో కొంత నార్మలైజ్ అయింది. సో వీళ్ళు చేసిన చరిత్రని, వీళ్ళు చేసిన పోరాటాలని స్ఫూర్తిగా తీసుకొని మళ్ళీ ఎలాంటి పరిస్థితులు వస్తే పోరాడాలే, కానీ సొసైటీ నార్మలైజ్డ్గా ఉన్నప్పుడు వీళ్ళ అవసరం అనేది ఇప్పుడు తక్కువ. సో యండమూరి వీరేంద్రనాథ్ గారు లోయ నుంచి శిఖరానికి అంటే నువ్వు ఎక్కడ పుట్టావు, ఎలా పుట్టావు, ఏ ఊరిలో పుట్టావు అనేది కాదు. నీకంటూ ఒక లక్ష్యం ఉండి అలా వెళ్ళాలనుకున్నప్పుడు నువ్వు లోయలో ఉన్నా సరే శిఖరానికి చేరొచ్చు అనేది నీ అలవాట్లు డిసైడ్ చేస్తాయి. సో అనేది ఇందులో ఉన్న మెయిన్ బుక్ సారాంశం అన్నమాట. ఇందులో చాలా ఉంటారనమాట. అంటే క్రమశిక్షణగా ఉండటం, ఇతరులతో నిజాయితీగా ప్రవర్తించడం, ఇవన్నీ చెప్తాడు ఇందులో. సో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బుక్ రైతే రాజైతే. అంటే రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ప్రాంతానికి ఎవరో చేయని ఎన్నో సేవలు చేశాడనమాట. ఫ్రీ కరెంట్ ఇవ్వటము, ఫ్రీ మోటార్స్ ఇవ్వటం, నీళ్ళు ఇవ్వటము, ఆరోగ్యశ్రీ కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కానీ, ఫీజు రీంబర్స్మెంట్ పథకం కానీ. సో వెరీ రెవల్యూషనరీ డిసిషన్స్ అనమాట. సో ఇప్పటికీ కూడా తెలంగాణ ప్రాంతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే చాలా 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 రెస్పెక్ట్ ఉంది. యాక్చువల్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కనుక బతికి ఉంటే తెలంగాణ అనేది లేట్ అయ్యేది వాస్తవానికి. సో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఉద్యమకారులని నక్సలైట్ల రూపంలో వాళ్ళు ఉంటున్న టైంలో ఒక గవర్నమెంట్ అథారిటీ ప్రకారం ఆయన నక్సలైట్ని గవర్నమెంట్ ప్రకారం, చట్ట ప్రకారం ఆయన చేయాల్సిన డ్యూటీలో వాళ్ళని ఎన్కౌంటర్ చేయటం అనేది వాస్తవంగా జరిగింది. బట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే వాళ్ళందరినీ ఆ కైండ్ వేలో కాకుండా దగ్గరికి పిలిపించి వాళ్ళని జనజీవనంలో కలపటం, మంచిగా మాట్లాడి వాళ్ళతో సంధి చేయటం వల్ల ఒక పాజిటివ్ విల్లు పెరిగిందనమాట. ఒకరేమో డైరెక్ట్
రాజకీయ చట్ట విధానంలో ఒక కంప్లీట్ బ్యూరోక్రసీ లాగా ఆయన వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. ఈయనేమో పిలిచి మాట్లాడటం ఇలా చేయటం వల్ల ఈయన మీద ఒక రెస్పెక్ట్ అనేది ఉంది తెలంగాణ ప్రజలకి. సో ఆ విషయాలన్నీ ఇక్కడ ఇందులో ఉంటాయి క్లియర్గా. యా సో భారత రాజ్యాంగం, సో కాన్స్టిట్యూషనల్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్ ఏమి ఉన్నాయి మనిషికి అసలు అనేవి ఈ బుక్లో ఉంటాయి. సో స్వామి వివేకానంద లైఫ్ స్టోరీ ఇందాక చెప్పాను కదా, టోటల్గా నాకు యాడ్ చేసిన వాల్యూ ఏంటి లైఫ్ అంటే, చెట్టుకి నీళ్లు పోసినప్పుడు అది చెట్టు తనలా ఎదుగుతుంది కానీ తన ఉనికిని కోల్పోకుండా నీళ్ళలో బలాన్ని తీసుకొని నీళ్ళలో మారిపోతుంది. మనం ఏ దేశంలో పుట్టినా, ఏ దేశంకి వెళ్ళినా, ఏ రకరకాల పుస్తకాలు చదివినా మనం ఇండియన్స్ అనే విషయాన్ని గుర్తు చేసుకొని ఆ ఇండియన్ సోల్ని మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బుక్ కాంతిరేసా గారు అని ఒక హైదరాబాద్లో ఉంటారు ఆయన, సో ఆర్టిస్టు, ఆత్మదర్శనం. సో ఇందులో మనసు అంటే ఏంటి, మనసుకు ఉన్న డైమెన్షన్స్ ఏంటి, సో మనసుని ఎలా అర్థం చేసుకోవాలి, ఏదైనా మనం ఒక విషయం కానీ ప్రాబ్లం కానీ వచ్చినప్పుడు మనసుని ఎంతవరకు ఇన్వాల్వ్ చేయాలి చేయకూడదనే దానికి సంబంధించి ఈ బుక్ ఉంటుంది. ఇది జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ రాసిన బుక్ యాక్చువల్గా, ఆయన ఇంగ్లీష్ బుక్కి తెలుగు అనువాదం. సో జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ అనే బుక్లో ఏంటంటే, జీవితం అంటే ఎప్పుడు పరుగు పెట్టడం కాదు, పరుగు పందెం ఒకదాని తర్వాత ఒకటి, దాన్ని ఒక దగ్గర ఆగి అసలు ఇంతవరకు ఎక్కడి నుంచి వచ్చాం, ఏం జరుగుతుందని ఒక దగ్గర ఆగి కంప్లీట్గా చూడటం కూడా జీవితంలో చాలా ఇంపార్టెంట్ అని. సో రామకృష్ణ పరమహంస కంప్లీట్ జీవిత చరిత్ర ఇది. ఇందులో వన్ ఆఫ్ ది వెరీ, అంటే మా నాన్నగారు కాలం చేసిన వెరీ రీసెంట్ 1 or 2 వీక్స్లో నేను ఈ బుక్ మా ఇంట్లోనే అలా పడుకొని రోజు వరండాలో చదువుతూ ఉండేవాడిని. ఈయన చెప్పిన వన్ ఆఫ్ ది పాయింట్ ఏంటంటే, ప్రాక్టీస్ చేస్తే అన్ని మతాల్లో కూడా ఉన్నది ఒకటే సత్యం అని చెప్పాడు అనమాట. ఈయన కొన్ని రోజులు చర్చికి వెళ్ళాడు, క్రిస్టియన్ లాగా బిహేవ్ చేశాడు, ఆ ఆచారాలు ఫాలో అయ్యాడు. కొన్ని రోజులు మసీదుకి వెళ్ళాడు, ఆ ఉపవాసాలు ఉండి అలా చేశాడు. సో ఆయన అర్థం చేసుకుంది ఏంటంటే, అన్ని దారులు కూడా నిజమైన దైవాన్ని గుర్తించడానికే ఉన్నాయి ఆ దారులు అని సో చెప్పిన విషయం అనమాట. ఇందులో వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు మరణించినప్పుడు కానీ, సో దేవుడు అంటే మన తల్లిని మనం ఎలా ప్రేమిస్తామో దేవుణ్ణి కూడా మనం అంత ప్రేమించగలిగితే దేవుడు నీకు అందుతాడు అనేది ఇందులో చెప్పిన విషయం. సో ఇవన్నీ నా లైఫ్లో వాల్యూ యాడ్ చేసినాయి అంటే సబ్జెక్టివ్గా యాడ్ చేసినాయి, దాన్ని ఆబ్జెక్టివ్గా వాస్తవంగా పరీక్షించడం, తెలుసుకోవడం అనేది నేను ఇంకా చేయలే. మాస్టర్ యువర్ ఎమోషన్స్ అంటే మన ఎమోషన్స్ని మనం ఎలా, ఎమోషనల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన విషయం అనమాట. చిన్న చిన్న వాటికి బ్రేక్ అయిపోవటం, చిన్న చిన్న విషయాలకి ఎక్కువ ఆలోచించి దారి తప్పటం, ఇలాంటివన్నీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేకపోవటం. బట్ ఇవన్నీ థియరిటికల్గా చెప్తే అర్థం కాదు, మనిషికి కొన్ని దెబ్బలు తగిలితేనే ఆ అనుభవం నుంచి వస్తుంది. ఫియర్, ఓషో గారు రాసిన బుక్. అసలు ఫియర్ అంటే ఏంటి, ఫియర్ ఎందుకు వస్తుంది. సో టోటల్ ఓషో గారు రాసిన ప్రతి పుస్తకానికి ఒకటే లైన్ ఉంటుంది, అర్థం చేసుకుని నేను, అవేర్నెస్. అంటే యు ఆర్ నాట్ ది బాడీ, యు ఆర్ నాట్ ది మైండ్, యు ఆర్ నాట్ ది మెటీరియలిస్టిక్ థింగ్స్, యు ఆర్ ప్యూర్ అవేర్నెస్ అని. అంటే అవేర్నెస్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఆ చెట్టు ఉంది కదా, ఇప్పుడు ఈ చెట్టు ఉందన్నప్పుడు దీన్ని ఇలా చూడటం అంతే. ఆ చెట్టు ఎలా అయితే థాట్లెస్గా అలా ప్రశాంతంగా ఉందో, నువ్వు కూడా ఆ చెట్టును అలా చూసినప్పుడు నీలో కలిగే న్యాచురల్ సెన్సేషన్ ఏదైతే ఉందో దట్ ఈజ్ అవేర్నెస్. అదే నువ్వు అవేర్నెస్. ఆ అవేర్నెస్ నువ్వు అని అర్థం చేసుకున్నప్పుడు వాటిని ఒక ఆకాశంలో మేఘాల్లాగా జస్ట్ చూసి విట్నెస్ చేస్తావే కానీ దానికి నువ్వు ఎఫెక్ట్ అవ్వవు అనేది ఓషో పుస్తకాలలో కానీ జిడ్డు కృష్ణమూర్తి గారి పుస్తకాలలో కానీ ఉన్న వన్ ఆఫ్ ది ట్రూత్. అదే మెయిన్ పాయింట్ అది అనమాట. కానీ ఎవరు చెప్పే పద్ధతిలో వాళ్ళు చెప్పారు. సో ద బుక్ ఆఫ్ ఉమెన్. సో ఇది చెప్పేది కాదు, సో ఎవరికి వాళ్ళు చదువుకోండి బుక్. సో 100 సైన్స్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ సంబంధించిన బుక్స్ ఇవన్నీ. మనకు కొంచెం మొదటి నుంచి మాట్లాడటం అలవాటే కాబట్టి నాకు పెద్దగా వాల్యూ యాడ్ చేసింది ఏం లేదు. ఐన్స్టీన్ జీవితం కృషి. సో ఐన్స్టీన్ ఈ బుక్ మొత్తంలో నాకు గుర్తున్న విషయం ఏంటంటే, ఎప్పుడో చదివా,
ప్రేమ కోసం చావు కోసం ఎప్పుడు ఎదురు చూడకండి, అవి సరైన సమయంలో సరైన టైంలో రావాల్సిన టైంలో వస్తాయి అని చెప్పాడు అన్నమాట. భగవాన్ స్మృతులు చలం చెప్పాక చలం నాకు అంత పెద్ద లీస్ట్ ఇంపాక్టెడ్ యాక్చువల్గా. సో రమణ మహర్షి బోధనలో నెక్స్ట్ నేను రమణ మహర్షి గురించి చెప్తా. సో విజేత అవ్వండి, సో ఇట్లాంటి లీస్ట్ ఇంట్రెస్టెడ్, బట్ చదివాను అప్పట్లో, అంటే ఊరికి చూసా. ఇవేం చేస్తాయంటే మనిషిని పర్టికులర్గా ఇలా ఉండాలని గిరిగీసి ఇలాగే బిహేవ్ చేయాలని చెప్తాయి ఆ బుక్స్. అప్పుడు ఏమైంది, ఇలాగే ఉండాలేమో, మనిషి తన మీద తను ఎక్కువ ప్రెషర్ పెట్టుకుంటాడు. కానీ రియాలిటీలో అలా ఉండదు కదా. రోడ్డు మీదకి వెళ్తాం, ఎవడో కూడా హార్న్ కొడతాడు, మెడికల్ షాప్కి వెళ్తాం, వాడు సరిగ్గా ప్రవర్తించడు, ఆఫీస్లో పనిచేసే కొలీగ్ డిఫరెంట్గా ఉంటాడు. అలా ప్రతి ఒక్కరి దగ్గర మనం టైం టేబుల్ పెట్టుకొని ఇలా ప్రవర్తించాలంటే కుదరదు కదా. అది స్పాంటినిటీగా మనకు అనిపించే విధానం. అక్కడ మనకి థాట్ ప్రాసెస్లో చేంజ్ రావాలి, కానీ ఇలా ఉండండి అలా ఉండండి అనే రూల్స్తో వర్కౌట్ కాదు అది. సో మరి సో మన ఆరోగ్యం మన చేతుల్లోనే. సో నేను మలాలా అనే బుక్, ఈ అమ్మాయి ఆఫ్ఘనిస్తాన్లో ఉండే ఒక అమ్మాయి, చిన్నపిల్ల. సో చదువుకునే హక్కులు ఇవ్వక అమ్మాయిలు చదువుకోవటానికి లేదు అని అక్కడ ఉన్న తాలిబాన్లు అంటే వాళ్ళు ఒక ఆర్గనైజేషన్, అది అక్కడ పరిపాలించడం అనమాట. సో వాళ్ళందరూ అలా చేస్తుంటే ఈ అమ్మాయి ఒక్కతే ఎదురు తిరిగి వాళ్ళ మీద నెగిటివ్గా, వాళ్ళకి ఎదురు తిరిగి పోరాటంతో ఆమె ఎన్నో నేను మలాలా అనే పేరుతో ఎన్నో వ్యాసాలు రాసి అక్కడున్న ఆ ప్రాంతంలో ఉన్న ఆడపిల్లలందరికీ ఒక ఇన్స్పిరేషన్ చేసి ఆమె చదువుకోవడం మొదలుపెట్టింది బాగా. సో అయినా సరే ఒకసారి వ్యాన్లో వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ ఆ తాలిబాన్లో ఆ వ్యాన్ ఎక్కి, ఆ స్కూల్ వ్యాన్ కాలిస్తే ఆ అమ్మాయికి బుల్లెట్ ఇక్కడి నుంచి తగిలి ఇలా వెళ్ళిపోతుంది. అయినా సరే ఆ అమ్మాయి పోరాడి అక్కడున్న వాళ్ళందరికీ చదువుకునే హక్కు ఉంది, ఆడపిల్లలుగా మేము చదువుకొని తీరాలి అని చెప్పేసి ఆ అమ్మాయి చివరికి సాధిస్తుంది ఆ విషయాన్ని. అందుకోసం ఆ అమ్మాయికి నోబెల్ పురస్కారం కూడా వచ్చింది, నేను మలాలా ఆఫ్ఘనిస్తాన్ అమ్మాయి. సో ఇలా ఉంటుందన్నమాట జీవితం పరిస్థితులు. కొంతమందికి చదివిచ్చి అన్ని అవకాశాలు ఇచ్చి మీ ఇష్టం వచ్చిన డ్రెస్సులు వేసుకోండి, మీకున్న ఫ్రీడమ్ ఉండండి అని అంటే ఏవేవో పిచ్చిగా ఎవరిని పడితే వాళ్ళని లవ్ చేసి వాడు నన్ను మోసం చేశాడు, ఈ నన్ను మోసం చేశాడు, మాకు ఫ్రీడమ్ లేదా అని మొత్తం ఆకాశం అంతా ఎత్తి కూర్చోబెట్టినా సరే వీళ్ళకి ఇంకా సరిపోవట్లా, ఇంకా హక్కులు అంటున్నారు. ఈఎంఐ మామూలుగా గుర్కా వేసుకొని మామూలు ఆమె చదువుకొని ఆమె జీవితం ఆమె చదువుతా అంటే చదువు కూడా చదవనిపోతే ఆ ఉండే పద్ధతిలా ఉండి చదువు కోసం పోరాడింది ఇక్కడ. సో అదనమాట, మనిషికి ఏది అందదో అదే ఎక్కువగా అనిపిస్తుంది ఆ టైంలో. అందిన వాళ్ళకేమో అవి తక్కువగా అయిపోయి ఇంకా హక్కులు అని పోరాడతారనమాట. సో జీవిత పరిస్థితులు అనేవి అలా డిఫరెంట్గా ఉంటాయి. సో చాలా బాగుంటుంది బుక్ నేను మలాలా అని. సో రాబిన్ శర్మ, అనవసరం ఈ రాబిన్ శర్మ బుక్స్ అసలు చదవకండి, వేస్ట్. ఏవేవో రాస్తూ ఉంటాడు ఊరికే, నెలకు 10 పుస్తకాలు. సో మరణం తర్వాత ఏమవుతుందో తెలుసా ఓషో బుక్. సో టైం వచ్చినప్పుడు చెప్తా వాటి గురించి. సో జై కృష్ణమూర్తి ఆన్ కాన్ఫ్లిక్ట్ అనేది అదే, ఈ థాట్ నేను నువ్వు అనుకోబట్టే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. కానీ ఆ థాట్ని నువ్వు కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు ఏదైతే ఈ బుక్ ఉంది, ఈ బుక్ని నేను ఇలా అబ్జర్వ్ చేసినప్పుడు ఈ బుక్ ఎలా ఉంది, దీని కలర్ ఏంటి, దీని యొక్క డైరెక్షన్ ఏంటి, దీనికి ఎన్ని పేజీలు ఉన్నాయి, ఇలా వదిలేస్తే ఇది కింద పడుతుంది అనే క్లారిటీ నీకు వస్తుంది. ఇప్పుడు ఈ బుక్ ఇలా ఉంది, ఇదే నీ ఆలోచన అనుకో, దీన్ని పట్టుకుంటే ఇది ఇలా ఉంది, వదిలేసామనుకో అలా కింద పడిపోతుంది. థాట్ కూడా అన్నమాట, ఇది నాది నాకు అనుకుంటే అలా ఉంటుంది, వదిలేసామంటే లెట్ ఇట్ గో. సో చెప్పే కదా, ఇట్స్ టోటల్ జిటి కృష్ణమూర్తి గారి బుక్స్ అయినా ఓషో గారి బుక్స్ అయినా సరే దాని యొక్క ఆరిజిన్లో దాని యొక్క మెయిన్ థాట్ ఏంటంటే, దాని యొక్క ట్రూత్ నేను అనేది వచ్చిన తర్వాత దాని తర్వాత బాధ కోపం ఇవన్నీ వస్తాయి. సో నాకు బాధ నాకు కోపం అని కాకుండా బాధ కోపాన్ని సపరేట్గా చూసినప్పుడు అవి ఓన్లీ ఒక సెన్సేషన్గా ఉంటాయి. ఆ సెన్సేషన్ అనేది ఆటోమేటిక్గా డైల్యూట్ అయిపోతుంది, డిజాల్వ్ అయిపోతుంది. ఇఫ్ యూ విట్నెసింగ్ దట్ అనేది ఎవరికి వారు టైం దొరికినప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం. యాక్చువల్గా జాషువాది మా జిల్లానే, గుంటూరు జిల్లా వినుకొండ దగ్గర. ఆ టైంలో ఆయన రాసిన రచనలు కానీ, ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి కానీ, ఈ శ్మశాన స్థలిన్ కన్నులు మూర్చిన మందభాగ్యుడొకడైన తిరిగి రాడే ఎన్నాళ్ళి చేయనంబు లేని పైనంబు అని
మా సైడ్ ఫేమస్ అది హరిశ్చంద్ర నాటకంలో. చాలా ఫీల్ ఉంటుంది. ఇది వాల్యూ యాడ్ అయిన దానికంటే కూడా ఈ జాషువా పుస్తకంలో ఆ ఎమోషన్, ఆ ప్యూర్ ఎమోషన్, ఆ ప్యూర్ హానెస్టీతో రాసిన పద్యాలు. సో అవి చదివాను ఒకప్పుడు, విన్నాను కూడా, ఎందుకంటే మా తాత నాటకాలు వేసేవాడు. సో స్టీఫెన్ హాకింగ్ బ్లాక్ హోల్స్ని కనిపెట్టాడు. బ్లాక్ హోల్స్ అనేవి ఇప్పుడు మనకు భూమి, సూర్యుడు, నక్షత్రాలు ఎలానో బ్లాక్ హోల్స్ అనేవి కూడా కొన్ని ఉన్నాయి అంతరిక్షంలో అని. సో ఆ బ్లాక్ హోల్స్ గురించి మీరు తెలుసుకోవచ్చు. బట్ ఇందులో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జీవితం ఎంత కఠినంగా ఉన్నా సరే మీరు చేయగలిగింది ఎంతో కొంత మిగిలే ఉంటుంది అన్నాడు. అది వెరీ ముఖ్యమైన విషయం మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఆయనకి చేతులు, కాళ్ళు అన్నీ పడిపోయాయి, అంత పక్షవాతం, ఆయనకి పెరాలసిస్, ఓన్లీ బ్రెయిన్ ఒకటే పనిచేస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన పరిస్థితులు అంత కఠినంగా ఉన్నా సరే ఆయన ఓన్లీ ఉన్న బ్రెయిన్తో ఆయన ఆ బ్లాక్ హోల్స్ని కనిపెట్టగలిగాడు. ఎంత కఠినంగా ఉన్నా సరే, నీ దగ్గర డబ్బులు పోయినా, లేకపోతే నీ జాబ్ పోయినా, నీ బిజినెస్ లాస్ వచ్చినా సరే, నువ్వు చెయ్యగలిగింది ఖచ్చితంగా ఇంకా ఉంటుంది అనేది స్టీఫెన్ హాకింగ్ నుంచి నేర్చుకోవాల్సిన విషయం. ఈ వాబీ సాబీ నేను చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో ఏమన్నా వస్తువులు బాగపోతే ఇమీడియట్ కోపం వచ్చేది నాకు చిన్నప్పుడు. ఇప్పుడు కరెంటు బోర్డులు ఉంటాయి మన ఇంట్లో, మనం ఎన్నిసార్లు చేసినా ఆ కరెంటు బోర్డులు ఒక స్విచ్ పాడైపోవటం, బోర్డు పాడైపోవటం, లేదంటే ఫ్యాన్ స్పీడ్ 4లో పని చేయకపోవడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. ఫ్యాన్ రెగ్యులేటర్ కోపం వస్తుంది, ఇమీడియట్గా దాన్ని కరెక్షన్ చేయాలని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి వీళ్ళని పిలిచి అంతా చేస్తూ ఉండేవాడిని. కానీ తర్వాత ఈ వాబీ సాబీ బుక్ చదివినప్పుడు, వాబీ సాబీ అంటే అసంపూర్ణత్వంలోని జ్ఞానం, అందమని. అంటే ఫైండ్ ది బ్యూటీ ఇన్ ఇన్కంప్లీట్నెస్. ఓకే, మనం ఎంత చేసినా ఇంట్లో ఏదో ఒకటి ఎప్పుడు పాడవుతూనే ఉంటుంది, దానివల్ల మన మనసు పాడు చేసుకోకుండా అందులో బ్యూటీ చూడటం అనమాట. ఇప్పుడు ఫ్యాన్ వేయగానే గిర్ అని తిరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు అది చూసినా కూడా నాకు కోపం వచ్చి ఇమీడియట్గా వేరే కొత్త ఫ్యాన్ కొనడం చేసేవాడిని. కానీ ఇప్పుడు ఓకే, మనం ఎంత చేసినా ఎక్కడో చోట ఇన్కంప్లీట్నెస్ అనేది వస్తూనే ఉంటుందని చెప్పి అర్థం చేసుకొని ఒక 2 నిమిషాలు సైలెంట్గా ఉంటే కొంచెంసేపు తర్వాత ఫ్యాన్ అదే ఫాస్ట్గా తిరుగుతూ ఉంటుంది. స్విచ్లు ఏమైనా పాడైపోయినాయి అనుకో, ఇమీడియట్గా దాన్ని రీప్లేస్ చేయకుండా అయినా సరే ఆ స్విచ్ని స్లోగా హ్యాండిల్గా వాడుకోవటము, ఇలా ప్రతిదీ ఇంట్లో ఏ వస్తువులైనా సరే. అది కొంచెం వాబీ సాబీ నుంచి నాకు అర్థమైందనమాట. అంటే ఇన్కంప్లీట్నెస్, ప్రతిదాన్ని ఇమీడియట్గా కరెక్షన్ చేయాలనే కోపంతో, ఫ్రస్ట్రేషన్తో వెళ్ళటం వల్ల పర్ఫెక్ట్నెస్ అనేది రాదు. మనం ఇప్పుడు నేనున్నాను అలా చేస్తూ ఉండేవాడిని, మళ్ళీ ఇంటికి వచ్చేటప్పటికి ఆ స్విచ్లో, ఫ్యాన్లో ఏవో పాడైపోతూ ఉంటాయి, టీవీ సరిగ్గా రాకపోవటం అనో, ఒక లైట్ వెళ్ళకపోవటం అనో, అక్కడ ప్రాబ్లం వచ్చిందని. సో వాటికి నా మనసు అనేది ఇదివరకు కోపంగా అంటే నేను ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలి, ప్రతిదీ గట్టిగా ఉండాలి, బాగా చేయాలి అన్నట్టుగా ఉండేవాడిని. కానీ ఒక్కొక్కసారి మనుషులు సరిగ్గా పని చేయకపోవడం వల్ల ఆ ప్రాబ్లం వచ్చేది. మనుషులు పని చేసి వెళ్ళిపోయినా సరే న్యాచురల్గా కూడా ఎందుకో కొన్ని పని చేసేవి కాదు వస్తువులు. సో అది నాకు అప్పుడు అర్థమైంది. ఓకే, మనం ఎంత చేసినా సరే ఎంతో కొంత ఇన్కంప్లీట్నెస్ ఉంటుంది వస్తువుల్లో కానీ మనుషుల్లో కానీ అని చెప్పి ఆ వాబీ సాబీ అనేది అర్థం చేసుకొని న్యాచురల్గా వెళ్ళిపోవటం అనమాట. సో మరి మొత్తానికే ఒక వస్తువు పాడైపోయినప్పుడు అప్పుడు దాన్ని తీసి వేరేది పెట్టడమే, కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఆ వస్తువుల్లో ఉన్నప్పుడు అందులో ఉన్న బ్యూటీని కూడా అర్థం చేసుకోవాలి. అంతేగాని చిన్న చిన్న వాటికి డిస్టర్బ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. అది వ్యక్తుల విషయంలో కానీ వస్తువుల విషయంలో కానీ అనేది వాబీ సాబీ. సో ఫైండ్ ది బ్యూటీ ఇన్ ఇన్కంప్లీట్నెస్ అండ్ ఇంపర్ఫెక్షన్ ఆల్సో. ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్, జోసెఫ్ మర్ఫీ రాసిన బుక్. సో ఇందులో నాకు గుర్తున్నది విలువైన విషయం ఏంటంటే, తాగుడు అలవాటు ఇద్దరు వ్యక్తులకు ఎక్కువ ఆల్కహాలిక్ అవుతారు. ఒకరు బాగా అలసిపోయిన వాళ్ళు, శారీరకంగా బాగా అలసిపోయిన వాళ్ళు. 2 మోస్ట్ డిస్ట్రక్టివ్ థింకింగ్ ఉన్నవాళ్ళు, తన ఆలోచనని తానే కంట్రోల్ చేసుకోలేని నెగిటివ్ థాట్స్, డిస్ట్రక్టివ్ థింకింగ్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఆల్కహాలిక్ అవుతారని ఇందులో రాసిందనమాట. సో అంటే దాని అర్థం తాగుబోతుల ప్రాబ్లం వాళ్ళ మైండ్లో ఉంది, కానీ తాగటం గురించి కాదు ప్రాబ్లం. అక్కడ వాళ్ళ ఆలోచనలో ఏదో వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, ఒక నెగిటివ్ ఎమోషన్స్, ఒక డిస్ట్రక్టివ్ థింకింగ్ ఉంది. సో వాళ్ళు ఎక్కువ ఆల్కహాలిక్ అవుతారని ఇందులో రాసింది యాజ్ పర్ సైకాలజీ. 2 శారీరక శ్రమ ఎక్కువ ఉన్నవాళ్ళు, ఎవరన్నా రాళ్ళు కొట్టేవాళ్ళు కానీ, పెద్ద డ్రైవర్లు కానీ, వీళ్ళకి అలసిపోయి ఉంటుంది, పోస్ట్ మార్టం చేసేవాళ్ళు కానీ. సో ఇప్పుడు మనం మసీదులో కానీ, చర్చిలో కానీ, టెంపుల్లో కానీ ప్రేయర్ చేస్తాం. ఆ ప్రేయర్ ఎవరో వింటున్నారో లేదో అనేది తర్వాత విషయం.
ఆ ప్రేయర్ మాట్లాడటం వల్ల ఇట్ ఈస్ ఎ పాజిటివ్ సెల్ఫ్ టాక్. మన మాటలు మన సబ్కాన్షియసే వినటం వల్ల మన మాటలకు తగ్గట్టుగా మన సబ్కాన్షియస్ అనేది డిజైన్ అయ్యి దానికి తగ్గ పరిస్థితులను అట్రాక్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ వాట్ ద సైకలాజికల్ అండ్ ద సైన్స్ బిహైండ్ ది ప్రేయర్ అనేది ఇందులో ఉన్న వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్. నాకు ఇప్పటికీ ఈ టైంకి బాగా గుర్తున్న విషయం ఇది యాక్చువల్గా. సో బుద్ధ వచనం అనే బుక్. సో బుద్ధిస్ట్ ఫిలాసఫీ నాకు అంత ఇంపాక్ట్ఫుల్ ఏం కాదు, నాకు అంత పెద్దగా హై ఇంపాక్ట్ఫుల్గా ఏం అనిపించదు యాక్చువల్గా. ఎందుకంటే కొన్ని ఉన్నాయి మంచివి, విపాసన మెడిటేషన్ పద్ధతులు కానీ అవన్నీ. బట్ మొత్తానికి రియల్ టైంలో మనం దీన్ని అప్లికేబుల్ చేయలేం. ఎందుకంటే సొసైటీలో కొంచెం తిరుగుబాటు కూడా అవసరం. మరీ తిరుగుబాటు లేకుండా ఉంటే కూడా వర్కౌట్ అవుతుంది. నీలాంటి నాలాంటి మనుషులు బాగా ఒక కోట్లలో డబ్బులు ఉన్న వాళ్ళు నడుస్తుంటే పనులు అయిపోతాయి వాళ్ళ కింద మనుషులను పెట్టుకుంటే. బట్ మనం ఇక్కడ మన కోసం మనమే పోరాడాలి కదా. సో వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయి, లైక్ కోరిక అన్నిటికీ మూలం అనే ఒక పాయింట్. అంటే కోరిక అన్నిటికీ మూలం అని అంటే ఆ కోరిక మనకు పాసిబిలిటీ ఉందా లేదా అని ఆలోచించి ముందుకెళ్ళటం. ఇది చంద్రబాబు నాయుడు గారి బుక్ ఇది. సో హైటెక్ సిటీ అసలు ఎలా వచ్చింది, ఆయన బిల్ గేట్స్తో మాట్లాడే టైంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, అసలు అక్కడ మీటింగ్స్ ఎలా జరిగాయి, ఆయన ఫస్ట్ టైం పీపీటీ ప్రజెంటేషన్ చేసేటప్పుడు బిల్ గేట్స్తో ఏం మాట్లాడాడు, ఇవన్నీ ఆ రాళ్ళు రప్పలు ఆ కొండల మధ్య నుంచి ఆయన డిజైన్ ఎట్లా చేశాడు, హైటెక్ సిటీ అసలు ఎట్లా రూపు అయింది, టెక్నాలజీలో ఆయన చేసిన. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే డెఫినెట్గా టెక్నాలజీ ఆ హైదరాబాద్ హైటెక్ సిటీలో పునాది వేసి దానికి ఒక గైడెన్స్ ఇచ్చి దాన్ని ఈ లెవెల్ ఆఫ్ పాసిబిలిటీ చేసి దాన్ని కూడా నెక్స్ట్ వచ్చిన కేసీఆర్ గవర్నమెంట్ కానీ కేటీఆర్ గారు కానీ దాన్ని ఆపలేదు, దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు అనమాట. సో డెఫినెట్గా సో వెరీ వెరీ ట్రెమెండస్ ఎఫర్ట్స్ అండ్ వర్క్ ఉంది. అది చరిత్ర, దాన్ని ఎవరో మార్చలేరు. మనకి ఒక వ్యక్తి నచ్చలేదు, ఒక వ్యక్తి సెన్సిబిలిటీస్ నచ్చలేదు అన్నంత మాత్రాన అతను చేసిన కృషిని, అతను చేసిన ఫలితాన్ని మనం కాదన్నాం. సో అది నాకు అర్థమైన విషయం. సో హోమోసేపియన్స్ బుక్ ఇది యాక్చువల్గా. అంటే మానవ జాతి ఎక్కడి నుంచి వచ్చింది, ఆఫ్రికాలో నుంచి అక్కడ హోమోసేపియన్స్గా ఉండి దాని తర్వాత వాళ్ళు హోమోనియర్తండల్ హోమోనిర్గస్గా మారిన మానవ జాతి. కొందరేమో ఆఫ్రికా నుంచి సింధు నాగరికతకి రావటము, కొందరేమో అటు యూరోప్ వెళ్ళిపోవటము. సో అలా తర్వాత మళ్ళీ ఈ జాతులని కలవటము, ఒక కల్చర్ డెవలప్ అవడం, సివిలైజేషన్, ఇదంతా అసలు మనుషులు ఎక్కడి నుంచి పుట్టారు ఏంటి, దీని రూట్ కాజ్ మొత్తం టోటల్ ఇవన్నీ బుక్లో ఉంటాయి. యాక్చువల్గా సగమే చదివా ఈ బుక్, బట్ క్లారిటీగా అర్థమైంది. మనుషులు మొదట్లో ఇట్లా చేతులు ఇలా ఉండే కాదు, మనుషులకి ఇంత ఫ్లెక్సిబుల్గా ఇలానే ఉండే. దీనివల్ల పనులు చేయలేకపోయేవారు మనుషులు. ఎప్పుడైతే ఈ వేళ్ళు ఇలా కదలటం మొదలుపెట్టాయో, బాణాలు తయారు చేయటం, వస్తువులు తయారు చేయటం, మనిషికి ఈ భూప్రపంచం మీద పట్టు దొరకటానికి మొట్టమొదట సాధ్యపడింది ఎప్పుడైతే ఈ చేతులు పరిణామ క్రమంలో ఈ చేతులు ఇలా ఫ్లెక్సిబుల్గా అవటం, ఈ వేళ్ళు అనే విషయం ప్రస్తుతానికి నాకు గుర్తున్న విషయం. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ బుక్ యాక్చువల్లీ ఇది. నేనైతే ఈ బుక్ ఎవరికి రికమెండ్ చేయను. సో ఇందులో మనం తెలుసుకొని అర్థం చేసుకోవాల్సినంత నాకేం అనిపించలేదు. మేబీ ఎవరికైనా కవిత్వం, భాషలో ఉండే అందం, అందులో ఉండే మ్యాజిక్ని అర్థం చేసుకునే ఆ తపన ఉన్న వాళ్ళకి ఇది నచ్చుతుందేమో, కానీ ఫిలసాఫికల్గా కానీ రియల్ లైఫ్లో కానీ అంత నాకేం అనిపించలేదు ఇది వాస్తవానికి. ఎందుకంటే ఏం లేదు ఈ బుక్లో, ఊరికే ఎంతసేపు ఏదో పేతాసలాగా మాట్లాడటం, ఏదో నిరాశ తప్ప అంతకేం అనిపించలే. ఇచ్చి గ్రంథం. సో ప్రతి క్షణాన్ని అద్భుతంగా ఎలా జీవించాలి అనే దాని గురించి బుక్ వాస్తవానికి. అంటే ఇది మినిమల్గా ఎలా జీవించడం, ఒక మనిషి మినిమల్గా ఎలా జీవించాలి. మనం ఏంటంటే ఎప్పుడూ డబ్బు సంపాదించడం, డబ్బులో పడి కొట్టుకుపోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటాం. అన్నం తినడానికి టైం లేకుండా తినేయటం, కాఫీ తాగేటప్పుడు దాన్ని ఆస్వాదించకుండా ఎలా పడితే అలా తాగటం, ఇలా వెళ్ళిపోతూ ఉంటాం. లైఫ్ అనేది ఆ చిన్న పనులు చేయటంలో కూడా లైఫ్ అనేది చాలా ఇమిడిపోయి ఉంటుంది, అక్కడ కూడా జీవితం ఉంటుంది అనేది జపనీస్ వాళ్ళు మెయిన్గా ఎక్కువ చెప్పే విషయం మొదటి నుంచి కూడా. ప్రతి చిన్న పనిని ఇన్వాల్వ్మెంట్గా ఆస్వాదిస్తూ చేస్తే అది కూడా జీవితమే
అంతేగాని మనం ఏంటంటే పెద్ద పెద్ద ఫంక్షన్లో పెద్ద పెద్ద ఇదే చేస్తాం, కానీ మనం రోజు స్నానం చేసేటప్పుడు కానీ, అన్నం తినేటప్పుడు కానీ, బట్టలు వేసుకునేటప్పుడు కానీ, ఇవన్నీ మనకు మెటీరియలిస్టిక్గా జరిగిపోతూ ఉంటాయి. బట్ నువ్వు వాటి మీద అక్కడ ఫోకస్ చేస్తే వాటిలో కూడా ఒక అందం ఉంటుంది. ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం అనేది తెలుసుకున్న విషయం. ఇది కోర్ పైథాన్ ప్రోగ్రామింగ్కి సంబంధించి ఎప్పుడు చెన్నైలో కొన్న బుక్ వాస్తవానికి ఇది. సో ఇప్పుడు ChatGPT వచ్చింది కాబట్టి ఇప్పుడు ఒకప్పుడు మేము ఇలా పుస్తకాలు చదువుకునేది, ఇలా పుస్తకాలు చేసుకొని ప్రోగ్రామింగ్ అందులో ఉన్నాయి నేర్చుకునేది. ఇప్పుడు ChatGPT ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు పుస్తకాల విలువ అనేది లేదు. కొన్న బుక్స్ అవన్నమాట. ఇంకా కొన్ని బుక్స్ ఉన్నాయి, అవి ఆ ఇంట్లో ఉన్నాయి. సో మా పెద్దమ్మ ఇంట్లో ఉండేది ఇంతకుముందు అక్కడ పక్కన, ఇప్పుడు ఇక్కడ ఇది మా ఇంటికి వచ్చాం. యా, సో ఇవి ఇప్పుడు ప్రస్తుతానికి ఏవైతే నేను ఆ బుక్స్ చెప్పేటప్పుడు మీకు నాకు గుర్తొచ్చిన విషయాలు ఏవైతే చెప్పానో ఇవే మనిషికి యాడ్ అయ్యే వాల్యూస్ పుస్తకాల ద్వారా. ఇంకేవైతే నీకు గుర్తుండవో ఇంకా అవి లేనట్టే. సో నీలో ఏవైతే పార్ట్ ఆఫ్ అవుతాయో అవే వాల్యూ అన్నమాట. యా, సో ఏదేమైనా సరే మనిషి జీవితానికి మొత్తం మూడు ఎలిమెంట్స్ ఉంటాయి. సో బాడీ, మైండ్, ఎనర్జీ. సో బాడీని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నావు, ఎలా ఆరోగ్యంగా దాన్ని అర్థం చేసుకుంటున్నావు, మైండ్ యొక్క స్ట్రక్చర్ ప్యాటర్న్ ఎలా అర్థం చేసుకుంటున్నావు. సో మైండ్లో ఉండే ఏవైనా సరే ఆలోచనకు సంబంధించినవి. సో ఆలోచన ఎట్లా అర్థం చేసుకోవాలి, దాని యొక్క స్వరూపం ఏంటి అని తెలుసుకోవటం. సో ఈ బాడీ మైండ్ని దాటి ఒకటి ఉంటుంది ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ. అది హఠయోగ ద్వారా కానీ, క్రియాయోగ ద్వారా కానీ, మెడిటేషన్ ద్వారా కానీ, లేదంటే భక్తి అనే మార్గం ద్వారా కానీ, వాట్ ఎవర్ ఇట్ మే, ఆ ఎనర్జీని మన బాడీలో ఎలా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాం అనేది లైఫ్. సో ఈ మూడిటికి సంబంధించి ఒక మినిమంలో మినిమం అవగాహన తెచ్చుకున్నప్పుడు జీవితం మీద కొంచెం పట్టు దొరుకుతుంది. సో అప్పుడు జీవించడం అనేది ఉంటుంది లైఫ్లో. అలా లేదంటే ఎక్కడో చోట ఏదో ఒక దాంట్లో కొట్టుకుపోవడం ఏదో జరుగుతుంది అన్నమాట. మళ్ళీ కలుద్దాం. నేను రాకింగ్ గారు. జై హింద్, జై భారత్.